నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే నన్నే మోసం చేసి నా మీదే కేసు పెట్టి బెదిరిస్తోంది అని అంటున్నాడు కిషోర్. తను చేసిన పనికి మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది అని కుమిలిపోతున్నాడు. ప్రేమించి తప్పు చేశానని, నా తండ్రి కంటే నా ప్రేమ గొప్పదేమీ కాదని, ఈ కేసు నుండి ఎలాగైనా తప్పించి మాకు న్యాయం చేయండి అని కోరుతున్నారు. నేను ఒక స్టార్టింగ్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను మేడం. జాబ్ చేస్తే అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. అంటే తను ఏంటంటే జూనియర్ కింద జాయిన్ అయింది. జూనియర్ కింద జాయిన్ చేస్తే ప్రతి దానికి కూడా నాకు హెల్ప్ అడిగేది అనమాట. హెల్ప్ చేస్తూ మా మధ్య ఉన్న ఆ బాండింగ్తో అలా దగ్గర అయ్యాం. ఎప్పుడు పరిచయం? ఎంతకాలం నుంచి? మాకు పరిచయం అయ్యి జస్ట్ 5 months అవుతుంది మేడం. ఇదంతా కూడా 5 నెలల్లోనే. 5 నెలల్లోనే. ఏంటి అంత జెట్ స్పీడ్ లో ఉన్నారంతా? మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫిజికల్ రిలేషన్ ఉంది మేడం. ఓర్ని ఏంటి 5 నెలల్లో ఇన్ని ట్విస్టులు, ఎంత ఫాస్ట్ గా ఉన్నారు ఆ జనరేషన్. అంటే నేనేంటంటే ఆ అమ్మాయిని నమ్మాను మేడం. మీరిద్దరైతే ఫిక్స్ అయ్యారు? మా ఇద్దరం అయితే ఫిక్స్ అయ్యాం. మామూలు ఇంట్లో కలిసి ఉండేవాళ్ళని. కలిసి ఉండే ప్రకారం నేను నా జాబ్ పని మీద నేను వచ్చేవాడిని, తన జాబ్ పని మీద ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళ? ఒక ఇల్లు తీసుకొని ఉన్నారా? ఒక ఇల్లు అంటే బయట సపరేట్ గా ఉన్నాం మేడం. మరి మీ పెద్దలకి తెలుసా మీ ఇద్దరు రూమ్ తీసుకుని ఒకే రూమ్? పెద్దలకి తెలియదు. ఎంతకాలం అయింది ఇల్లు తీసుకొని ఒక 2 months అవుతుంది మేడం. ఓర్ని 5 months లో అన్ని రకాల పనులు అయిపోయినాయి. నేను మా అత్త బజార్కి వెళ్ళి వస్తున్న టైంలోని ఆవిడ వేరొక వ్యక్తి బైక్ మీద నడుము పట్టుకొని అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి వెళ్తుంది మేడం. వీళ్ళు కనిపించారా? సరిపోయింది. మరి ఉత్త బైక్ మీద వెళ్ళిన దానికి నువ్వు వదిలేస్తా? బైక్ మీద అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక వ్యక్తితో వెళ్ళడం తప్పులేదు. ఒక అన్నయ్య అనుకోవచ్చు, తమ్ముడు అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు ఒక నార్మల్ గా. కానీ అది చేసుకుని వెళ్ళింది కదా మేడం. నడుము పట్టు కూడా నీకు ప్రాబ్లం అయింది. వీళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ ఆమెకి పాత పరిచయాలు ఉన్నాయి, నీతో పాటు నువ్వు కాకుండా ముందుగా ఆల్రెడీ చాలా మందితో చేసింది ఎంక్వైరీ చేస్తే అక్కడ కంపెనీకి వెళ్ళగానే అక్కడ మొత్తం చెప్పేశారు, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు. ఉండేవారంటే ఎవరు? 5 బళ్ళు ఎక్కిందా? 5తో పాటు తిరిగిందా? 5తో కలిసి తిరిగింది అంట మేడం. మా అత్తగారు తెలిసి ఏం చేశారంటే నా మీద నువ్వు కానీ మా అమ్మాయిని కానీ వదిలేస్తే నీ మీద రేప్ కేసు పెట్టి జైల్లో పెట్టేస్తాను అన్నమాట. మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు, నువ్వు వాడుకొని వదిలేసినావు మొత్తము. నేను అన్నాను పోలీస్ కేసు పెడతాను, నేను అన్నాను మేడం పెట్టుకో, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. మీ గ్రాఫ్ చూసావా? 5 నెలల్లో లవ్ స్టోరీ అంట, కలిసి ఉండటం అంట, ఒకరింటికి వెళ్ళటం అంట, మీరు మీ అత్తగారితో బజార్కి వెళ్ళటం అంట, మీ వైఫ్ వేరే వాడి బండి ఎక్కటం, కంపెనీలు మారిపోవటం, ఒకే రూమ్ లో ఉండటం. అబ్బా, ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరగవలసిన సినిమా అంతా కూడా 5 నెలల్లో చూపెట్టేశారు మీ ఇద్దరు. వాళ్ళ అమ్మ ఏ కేసు అయితే అందో ఆ కేసు ఫైల్ చేస్తే నువ్వు మినిమం 60 days జైల్లో ఉంటావు. చాలా పెద్ద కేసు కింద లెక్క అది. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి మేడం. సార్, మేడం, కిషోర్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఎలాగైనా సరే మీరు దానికి పరిష్కారం చెప్పాలి అని చెప్పేసి కోరుతున్నారు. సో ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. కిషోర్ గారు రండి. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు కిషోర్ గారు? వైజాగ్ నుంచి మేడం. వైజాగ్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేసుకుంటాను మేడం. మీరు మ్యారీడా? లేదు మేడం. లేదు. ఓకే, చెప్పండి. ఇక్కడ వరకు రాగల కారణం ఏంటి? నేను ఒక స్టార్టింగ్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను మేడం. జాబ్ చేస్తే అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. అంటే తను ఏంటంటే జూనియర్ కింద జాయిన్ అయింది. జూనియర్ కింద జాయిన్ చేస్తే ప్రతి దానికి కూడా నాకు హెల్ప్ అడిగేది అనమాట. హెల్ప్ అడిగితే హెల్ప్ చేసేవాడిని. హెల్ప్ చేస్తూ మా మధ్య ఉన్న ఆ బాండింగ్తో అలా దగ్గర అయ్యాం. దగ్గర అయిన తర్వాత లవ్ చేసుకున్న తర్వాత అలా కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత తను ఏంటంటే అక్కడి నుంచి మేము ఇక్కడ మామూలు ఇప్పుడు ఏమన్నా సరే ఫంక్షన్లు అయినా ఏదైనా సరే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అంటే జర్నీ అనేది అలా కంటిన్యూ చేసుకుంటుండేవాళ్ళు. ఎప్పుడు పరిచయం? ఎంతకాలం నుంచి? మాకు పరిచయం అయ్యి జస్ట్ 5 months అవుతుంది. 5 నెలలే. ఓకే. 5 నెలలు అవుతుంది.
పరిచయం అయింది. అలా కంటిన్యూగా మామూలుగా అలా అలా క్లోజ్ అయిపోయాయి మేడం. అంటే మాకున్న అంటే ప్రతిదీ కూడా నాకు హెల్ప్ అడిగి అడుగుతూ ఉండేది. అంటే ఆవిడ అలా క్లోజ్ అయిపోవడం వల్ల నేను ఆ అమ్మాయిని ఇష్టపడడం జరిగింది. ఓకే. ఇష్టపడ్డ తర్వాత ఇంకా ప్రతిదీ ఇంట్లో ఫంక్షన్ అయినా పండగ అయినా ఎక్కడికైనా సరే నేను తను తీసుకుని వెళ్ళేవాడిని. అండ్ మా పేరెంట్స్ కూడా పరిచయం చేశాను ఇదంతా కూడా 5 నెలల్లోనే. 5 నెలల్లోనే. ఏంటి అంత జెట్ స్పీడ్ లో ఉన్నారంతా? పరిచయం, ఫంక్షన్లు తీసుకెళ్ళడం, ఇంట్లో పరిచయం నేను చేయడం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన మాకు రాకపోకలు ఉండేవి మేడం. రాకపోకలు ఉండి అంటే నేనేంటంటే ఆ అమ్మాయిని నమ్మాను మేడం. ఫ్రెండ్ కింద ఇంట్రడ్యూస్ చేసావా, వుడ్ బీ కింద ఇంట్రడ్యూస్ చేశారా మీరు, అంటే కాబోయే భార్య కింద? ఫస్ట్ ఫ్రెండ్ కింద ఇంట్రడ్యూస్ చేశాను. తర్వాత ఏంటంటే ఇంకా క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా అంటే ఈ రాకపోకల ద్వారా మా మధ్య ఇంకా బాండింగ్ అంటే బాగా పెరిగిన తర్వాత చెప్దామని అనుకున్నాను మేడం. ఐ లవ్ యూ చెప్దాం అనుకున్నావా? మా పేరెంట్స్ కాటి చెప్పి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను. మీరిద్దరైతే ఫిక్స్ అయ్యారు. మా ఇద్దరం అయితే ఫిక్స్ అయ్యాం. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫిజికల్ రిలేషన్ మేడం. ఓర్ని ఏంటి 5 నెలల్లో ఇన్ని ట్విస్టులు, ఎంత ఫాస్ట్ గా ఉన్నారు ఆ జనరేషన్. అయితే అప్పుడు ఏంటంటే మేము కంపెనీలో చేసాం కదా మేడం. కంపెనీలో చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ అమ్మాయిని అంటే వర్క్ ఎథిక్స్ వల్ల ఆ అమ్మాయిని వేరే కంపెనీలోకి అంటే జాబ్ తీస్తారు మేడం. జాబ్ తీసేస్తే అప్పుడు నేను ఏం చేశానంటే ఆ అమ్మాయికి జాబ్ లేదు కాబట్టి నా ఫ్రెండ్ రిఫర్ ద్వారా వేరే కంపెనీలో జాబ్ ఇప్పించాను. జాబ్ ఇప్పించిన తర్వాత తను అక్కడ జాబ్కి వెళ్ళి జాబ్ చేసుకుంది. నేను ఇక్కడ నేను నా కంపెనీలో నేను జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇద్దరు అయితే మామూలు ఇంట్లో కలిసి ఉండేవాళ్ళని. కలిసి ఉండే ప్రకారం నేను నా జాబ్ పని మీద నేను వచ్చేవాడిని, తన జాబ్ పని మీద ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళ? ఒక ఇల్లు తీసుకొని ఉన్నారా? ఒక ఇల్లు అంటే బయట సపరేట్గా ఉన్నాం మేడం. సో కంపెనీలు మారినా కూడా రూమ్ ఒకటే, అంతే కదా? రూమ్ ఒకటే మేడం. మరి మీ పెద్దలకి తెలుసా మీ ఇద్దరు రూమ్ తీసుకుని ఒకే రూమ్? పెద్దలకి తెలియదు. ఎంతకాలం అయింది ఇల్లు తీసుకొని? తీసుకొని ఒక 2 months అవుతుంది మేడం. ఓర్ని 5 months లో అన్ని రకాల పనులు అయిపోయినాయి. అయితే తను కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ సార్ ఉంటారు కదా, అంటే మా ఫ్రెండ్ ఉంటారు కదా, మా ఫ్రెండ్ ఫోన్ చేసాడు అనమాట. ఫోన్ చేసి ఇలాగా మీ మిస్సెస్ అంటే మిస్సెస్ అని పరిచయం చేశాను. యాక్చువల్గా పెళ్ళి అవ్వలేదు, అలాగని పరిచయం చేశాను మా ఫ్రెండ్కి. మీ మిస్సెస్ ఇలా అందరితో కలిసిపోయి ఉంటుంది, ఇలాగ అందరితో కలుపుకోవడానికి ఉంటే నేను అన్నాను. అప్పుడు కలుపుకోవడానికి ఉంటే మంచిదే కదరా, కలిసి ఉంటే కలుపుకొని ఉంటే మంచిదే అని చెప్పి. ఎవరా ఫ్రెండ్? మా ఫ్రెండ్. ఏ ఫ్రెండ్? ఆఫీస్లో ఫ్రెండా, సొంత చైల్డ్హుడ్ ఫ్రెండ్? ఆఫీస్లో ఫ్రెండ్ మేడం, చైల్డ్హుడ్. మరి ఆఫీస్లో ఫ్రెండ్ పెళ్ళి అయితే పిలుస్తాం కదా పెళ్ళికి. అబ్బాయి రాలేదా మరి మీ పెళ్ళికి? మా పెళ్ళికి పిల్లలేదు మేడం. అంటే తను అడుగుతాడు కదా, నీ పెళ్ళికి నన్ను ఎందుకు పిలవలేదురా అని. పెళ్ళి అవ్వలేదు, అవ్వకుండానే అయ్యింది నా భార్య అని చెప్పావు కదా. అసలు అలా చెప్పాల్సిన అవసరమే ఉంది? ఫస్ట్ అంటే ఎందుకు కాబోయే భార్య తొందరలో పెళ్లి చేసుకుంటాం అలా చెప్పకుండా పెళ్లి అయిపోయిందని నీ సొంత స్నేహితుడికి ఎందుకు అబద్ధం ఆడావు? అక్కడ జాబ్ ఇప్పించాలని అలా చెప్పావా? స్నేహితుడికి ఎందుకు అలా చెప్పానంటే బయట రిలేషన్స్ కంటే సొంతంగా నా పర్సనల్ అని చెప్తే ఆ వ్యక్తి గురించి ఇంకా కొద్దిగా అట్రాక్ట్ అవుతాడు కదా మేడం. అరే నీ వుడ్ బి అన్నా కూడా సొంతమే, మీ లవర్ అన్నా సొంతమే. లవర్ అన్న సొంతమే, కాకపోతే ఇది ఇంకా కొంచెం ఈ రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ కదా మేడం. చేసుకున్నాక అలాగా అవుతుంది కదా. సరే ఓకే, కానీ లవర్ కన్నా భార్య అనే రిలేషన్ స్ట్రాంగ్ కదా మేడం ఒక మనిషి. అందువల్ల తను ఏంటంటే కలుపుకోరుతనం ఉంటే మంచిది అన్నాడు మేడం. మంచిదనం ఉంటే నేను అలాగే అన్నాను. ఆ అమ్మాయి ఏంటంటే నన్ను అడిగాడు మీ ఆవిడ ఇలాగా చాలా అందరితో క్లోజ్గా ఉంటుంది అది ఇది అంటే, క్లోజ్గా ఉంటే తప్పే ఉంది, కలుపుకొడతానంగా ఉంటే మంచిదే కదా నేను అన్నాను మేడం. అతనికి ఎలా తెలుసు మీ ఆవిడ క్లోజ్ గా ఉంటుంది? నీకు తెలియని గమనిస్తున్నాడు కదా మేడం. అంటే వాళ్ళ కంపెనీయే కదా, వాళ్ళ కంపెనీలోని మిగిలిన క్లోజ్నెస్ అంటే ఏంటి? వేరే వాళ్ళతో బైక్ల మీద ఎక్కి తిరగటం, లేదంటే వాళ్ళ రూమ్స్కి వెళ్ళటం అలాంటివా? మీరు చెప్పడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అంటే కంపెనీలో వర్క్ పరంగా బాగా క్లోజ్. ఓకే, అలా ఉంటే తప్పే ఉంది. పద్దాక మరి మీ ఫ్రెండ్ ఎందుకు ఫోన్ చేసి చెప్పడం? చెప్పాడు మేడం, అంటే కలుపుకోరుగా ఉంటుంది కదా, సరే, కొంచెం చూసుకో అయితే జాగ్రత్తగా అని ఓకే. చెప్పి. నువ్వు బాగానే అన్నావు, ఉంటే ఉంది తప్పే ఉంది మంచిదేగా అన్నావు, అయిపోయింది. తర్వాత ఏంటి? తర్వాత ఏమైందంటే అప్పుడు మా మా ఆవిడ ఉంది కదా మేడం, కాబోయే భార్య. ఆవిడ ఏంటంటే నేను మా అత్త బజార్కి వెళ్ళి వస్తున్న టైంలోని ఆవిడ వేరొక వ్యక్తి బైక్ మీద నడుము పట్టుకొని అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి వెళ్తుంది మేడం. అది మేము చూసి సడన్గా షాక్ అయ్యాం. మీ అత్త ఎవరు? కాబోయే వాళ్ళ అమ్మ నువ్వు షాపింగ్కి వెళ్తుంటే కూరగాయలకి వీళ్ళు కనిపించారా? సరిపోయి అప్పుడే మీరిద్దరు షాపింగ్కి వెళ్ళటం ఏంటన్నా? షాపింగ్ కాదు, బజార్కి వెళ్తున్నాం. అంటే తన ఆఫీస్కి వెళ్ళింది కదా, మేము బజార్కి నార్మల్గా వెళ్తున్నా అత్త నేను సరదాగా మాట్లాడుకుంటాం. సర్లే, నువ్వు షాక్ అయ్యావా? మీ అత్తగారు కూడా ఇద్దరం షాక్ అయ్యాం. అంటే మా అమ్మ ఏంటి అసలు వేరే కోళ్ళతో ఎలా ఉంటుంది, వేరే కోళ్ళతో ఇంత క్లోజ్గా ఉంటుంది ఏంటి? నీతో ఉండొచ్చు కానీ వేరే వాళ్ళతో ఉండకూడదా? నీతో పెళ్ళి అవ్వలా, ఏమీ లేదు, ఓ రూమ్ లో ఉన్నారు. మీ అత్త కూడా నీతో కలిసిపోయింది. మీ అమ్మ నాన్నకు తెలుసా మీరు ఎలా ఉంటున్నారని ఒక రూమ్ లో? అమ్మ నాన్నకు తెలియదు మేడం. ఇంకా నేను చెప్దాం అనుకుంటున్నాను ఇంకా ముందు. ఏది అన్నీ అయిపోయినాక తర్వాత అయితే అది చూసి షాక్ అయ్యాను మేడం. షాక్ అయిన తర్వాత నేను అడిగిన తర్వాత అంటుంది మీ ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటే తప్పేంటి అన్నది మేడం. అంటే ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటారు, మరీ అంత వాటేసుకున్నంత క్లోజ్గా ఉంటారు కదా అని చెప్పాను మేడం. అని చెప్పినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి.
అంటే నువ్వు నన్ను ఎలాగైనా అర్థం చేసుకుంటావు, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి పరస్పరం గొడవలు అయ్యాయి. గొడవలు అయిన తర్వాత అప్పుడు నేనేంటంటే ఇంకా నేను ఆ అమ్మాయిని ఇంకా ఇష్టపడట్లేదా? వదిలేసావా? వదిలేదు మేడం, వదిలేద్దాం అని అనుకుంటున్నాను, ఫిక్స్ అయ్యాను. వాళ్ళ అమ్మ ఏముంది? వాళ్ళ అమ్మ కూడా చూసిందిగా మీ కాబోయే అత్తగారు వాళ్ళ అమ్మ ఏముందంటే ఇంటికి రాని చెప్తాను దాని సంగతి. ఇంటికి వచ్చిన చెప్పిందా? చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత చేసిందా? గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఏం వార్నింగ్? ఇంకోసారి ఇటువంటి అయితే చేస్తే బాగోదు అని వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇస్తే అప్పటికి నా ఫ్రెండ్ చెప్పిన మాట్లాడితే ఉన్నాయి కదా మేడం, అందరితో కలిసిపోతుంది అన్న ఉదాహరణ మీద నేను ఇంక ఈ అమ్మాయి ఇంకెలాగా ఉంటుందేమో ఆల్రెడీ. ఒకసారి చూసావు ఆ అమ్మాయిని అడిగి నెక్స్ట్ టైం చెయ్యొద్దు అంటే అమ్మాయి చేస్తానందా చేయనందా అది చెప్పు నాకు. అంటే బహుశా ఏంటంటే మీ ఫ్రెండ్ చెప్పిన దానికి ఈ బైక్ మీద వెళ్ళటానికి రెండు జత కలిసేటప్పటికి నీకు ఇంకా ఎక్కువ అనుమానం వచ్చింది. మీ అత్తగారికి తెలుసా మీరు వదిలేశారు, మీ ఇద్దరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందని? తెలుసు, మా అత్తగారు తెలుసు. మా అత్తగారు తెలిసి ఏం చేశారంటే నా మీద నువ్వు కానీ మా అమ్మాయిని కానీ వదిలేస్తే నీ మీద రేప్ కేసు పెట్టి జైల్లో పెట్టేస్తున్నాను. కరెక్టేగా, కానీ అమ్మాయి మీద నాకు నమ్మకం లేదు మేడం. నడుము పట్టుకొని వెళ్ళటం వేరు, ఇద్దరు నడుము పట్టుకొని ఒకే రూమ్ లో కాపురం చేయడం వేరు. నడుము పట్టుకొని బైక్ మీద వెళ్ళిన దానికి పెద్ద ఫైన్ పనిష్మెంట్ ఏమి ఉండదు. ఒకే రూమ్ లో ఉండి కాపురం చేశారు చూసావా? వాళ్ళ అమ్మ ఏ కేసు అయితే అందో ఆ కేసు ఫైల్ చేస్తే నువ్వు మినిమం 60 days జైల్లో ఉంటావు. చాలా పెద్ద కేసు కింద లెక్క అది. అయినా కానీ మీ గ్రాఫ్ చూసావా? 5 నెలల్లో లవ్ స్టోరీ అంట, కలిసి ఉండటం అంట, ఒకరింటికి వెళ్ళటం అంట, మీరు మీ అత్తగారితో బజార్కి వెళ్ళటం అంట, మీ వైఫ్ వేరే వాడి బండి ఎక్కటం, కంపెనీలు మారిపోవటం, ఒకే రూమ్లో ఉండటం. అబ్బా, ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరగవలసిన సినిమా అంతా కూడా 5 నెలల్లో చూపెట్టేశారు మీ ఇద్దరు. అందరూ కూడా అమ్మాయి జూనియర్, అందులో జాబ్ పోయింది, మళ్ళీ ఇంకో జాబ్ ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు నా మీద రేప్ కేసు పెట్టి నేను జైలుకి వేస్తే మా నాన్నకి ఆటో డాక్ మేడం. నేను జైలుకి వెళ్ళానంటే మా నాన్న వేరే రూమ్ లో కాపురం పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి కదయ్యా. ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోతే ఊరుకుంటారా ఖాళీగా? ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా అమ్మాయికి? ఏం లేదా? లేదు, ప్రెగ్నెన్సీ. మరి ఇంకేమైనా చెప్పాలి కదా నాన్న. కేవలం ఓకే వాటేసుకొని బండి మీద వెళ్ళటం అనేది తప్పే అనుకో, అట్లీస్ట్ నీకు తెలిసిన అది కాకుండా ఇంకేం లేదు. ఆ మాత్రం దానికి వదిలేస్తావు అమ్మాయిని? ఆ అమ్మాయిని సరిదిద్దుకొని ఒక్క మాట కూడా చెప్పా? కాదు, ఆ అమ్మాయిని బైక్ మీద పట్టుకోవడం గురించి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకేమన్నా దొరికాయా? ఇంకేమన్నా తెలుసా? చెప్పడానికి ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? ఆల్రెడీ తనకి పాత పరిచయాలు ఉన్నాయంట మేడం. ఆల్రెడీ అంటే 5 members-తో. నీకంటే ముందా? నీతో పాట? నాకంటే ముందే. ఇదెవరు చెప్పారు మీకు? ఇది మేడం, ఇదెవరు చెప్పారు? ఇది తను ఉన్నా అంటే పాత కంపెనీలు అటు ఉంటుంటే తను వేరే దాంట్లో జాయిన్ అయ్యి ఉంటుంది కదా మేడం. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ అమ్మాయికి పాత పరిచయాలు ఉన్నాయి. నీతో పాటు నువ్వు కాకుండా ముందుగా ఆల్రెడీ చాలా మందితో చేసింది. అందరిని ఒక 5 నెలలకు వాడేసి ఎంక్వైరీ చేస్తే వదిలేస్తారంటే అక్కడ కంపెనీకి వెళ్ళగానే అక్కడ మొత్తం చెప్పేశారు, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు. 5 ఉండేవారంటే అమ్మాయి ఎవరు? ఇలాంటిది. 5 బళ్ళు ఎక్కిందా? 5తో పాటు తిరిగిందా? 5 కలిసి తిరిగింది అంట మేడం. వాళ్ళతో కూడా ఎవరితోనైనా రూమ్ లో ఉందంట? లివింగ్ లో ఎవరి దగ్గర లేదు. నీకు ఒక్కడికి లవర్స్ మాత్రం మెయింటైన్ చేసింది. లవర్స్ మాత్రం మెయింటైన్ చేసింది మేడం. 5 కలిసి తిరిగింది. అది మీ అత్తగారిని అడిగావా నువ్వు ఇట్లా మీ అమ్మాయి ఇలాంటిదండి అని? అత్తగారిని అడగలేదు. మరి అడగాలి కదా నాన్న. కేసు పెట్టడానికి రెడీ ఆవిడ కేసు పెట్టండి రెడీ ఉన్నప్పుడు మరి మీ అమ్మాయి ఇలా తప్పు చేసింది కదా, మరి మీ అమ్మాయిని ఏం అడగరని చెప్పేసి మీ అత్తగారిని అడగలేకపోయావా? కూరగాయలకు మాత్రం షాపింగ్కి పట్టుకెళ్ళావు, ఇవి అడగవా? 5 మీద కూడా కేసు వెయ్యాలి కదా మీ అత్తగారు. వెళ్ళి 5 మీద వెయ్యాలి, ఆ బండి ఎక్కినోటి మీద వెయ్యాలి. ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతకు ముందు వాళ్ళతో తిరిగినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ అయితే ఏం లేవు మేడం. కాకపోతే వీళ్ళు కంపెనీకి వాళ్ళు ఎంక్వైరీ చెప్పిన చేస్తారు. కబుర్లే నీకు. సో కేవలం బైక్ ఇన్సిడెంట్ ఒకటే కాకుండా ఇంకా 5తో తిరిగింది అన్న తర్వాత నువ్వు డిసైడ్ అయ్యావు ఇంక ఈ అమ్మాయి వద్దని. అవును, అంటే అంతే తన గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను. అంటే ఈ అమ్మాయి ఆల్రెడీ ఇప్పుడు తిరిగింది కదా, ఇప్పుడే నా కాలం ముందు ఎలాగా తిరిగిందంటే గతంలో ఇంకా ఎన్ని చేసి ఇప్పుడు నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావంటే సేఫ్గా ఎలా బయటపడాలి వితౌట్ రేప్ కేసు, అంతే కదా? అంతే. వాళ్ళు ఆ కేసు ఈ కేసు పెట్టకుండా సేఫ్గా ఎలా బయటపడాలి. మీతో పాటు ఎవరైనా వచ్చారా ఇంకా? మా నాన్న గురించి. రూమ్ వెకేట్ చేసావా? ఇక్కడ మేడం ఇప్పుడు మీ ఇద్దరు రూమ్ తీసుకొని ఉన్నారు కదా, వెకేట్ చేసావా ఉన్నావా రూమ్ లో? ఏది వెకేట్ చేస్తాను. నువ్వు వెకేట్ చేసావు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయిలు ఇప్పుడు కేసులు వేస్తానని వాళ్ళు భయపెడుతున్నారు. అవును, కేసులు ఇప్పుడు నా మీద రేప్ కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టేద్దామని చూస్తున్నారు మేడం. నన్ను కానీ జైల్లో పెట్టిస్తే మా నాన్నగారు హార్ట్ అటాక్ ఉందని. మరి ఆయన ఎందుకు ఇక్కడ తీసుకోవచ్చు? ఇప్పుడు నీ భాగవతం ఎక్కడే పడిపోతే చేసేటప్పుడు ఉండాలి కదా. తల్లిదండ్రుల మీద ప్రేమ ఇప్పుడు గుర్తొచ్చిందా? వాళ్ళ ఎవరు కూడా ఉంది, ఆ అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయిని కూడా ఒకసారి పిలుస్తానండి. అలేఖ్య గారు రండి. అమ్మ మీరు కూడా రండి. మీ అమ్మగారు ఆవిడ నమస్తే అండి. చెప్పుడు మాటలు విని నిన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు. మీరిద్దరు ఒక 2 months నుంచి ఒక రూమ్ తీసుకొని సహజీవనం చేస్తున్నారంట, నిజమేనా? ఏ ధైర్యంతో చేస్తున్నావు తల్లి? పైగా మీ అమ్మ కూడా ఉంటదంట అసహ్యంగా. చేసుకుంటానంటే ముందే కాపురం సరే, చేస్తావా? అదంతా అయిపోయింది. ఆయన ఏమంటున్నారంటే ఈవిడ వేరే అతనితో బైక్ మీద కూర్చున్నాడు, గట్టిగా పట్టుకొని షికార్లు వేస్తుంది అని చెప్పేసి ఎలిగేషన్ వేస్తున్నాడు మీ మీద. అది నిజమా కాదా? ఏమా నిజమా కాదా? నువ్వు చూసావుగా ఆ రోజు కూరగాయలకు వెళ్ళినప్పుడు
నువ్వు మీ అబ్బాయి కూరగాయలకు వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి ఎవరో నడుము పట్టుకుందట. రోజు 6 గంటలకు వచ్చేది మేడం జాబ్కి వెళ్ళి. ఆ. ఒక రోజు లేట్ అయింది మేడం. నేను ఫోన్ చేసిన, ఏ అమ్మ ఇంకా రాలేదు, లేట్ అయింది 10 కావచ్చుందంటే, లేదమ్మా వర్క్ ఉంది ఎక్కువ అని టెన్షన్ లో పెట్టేసింది మేడం నన్ను 2 మాటలని. సరేలే పాపం టెన్షన్ లో ఉంది కదా, మా అమ్మాయి జాబ్ చేస్తుంది అని చెప్పి నేను అర్థం చేసుకుని ఉండిపోయినా మేడం. అయితే ఈ అబ్బాయికి ఎవరు చెప్పినాడంటే మేడం, నేను చూసిన కానీ తల్లి మనసు కదా మేడం, నేను బయట పెట్టలేదు. నేను వచ్చి అడిగిన, అయ్యా అమ్మ ఏమైందమ్మా బైక్ మీద తిరుగుతున్నావు అంటే, లేదమ్మా నువ్వు కానీ అపార్థం చేసుకుంటున్నావా, నేను ఆఫీస్లో చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ కాదమ్మా, నేను అందుకే తిరిగినానమ్మా డ్రాప్ చేస్తానంటే అన్నది మా కూతురు. తల్లి మనసు కాబట్టి నేను అర్థం చేసుకున్నా మేడం. ఈ అబ్బాయి కానీ చూసినాడంట, చూసి నా అక్కడికి వచ్చి నేను తీసినాడు. ఏం అత్తమ్మ మీ కూతురు ఇటు తిరుగుతుంది జాబ్ చేస్తుంది అని అన్నావు కదా, ఇటు తిరుగుతుంది ఏంది అత్తమ్మ అంటే, అట్లా అనుకాక నాన్న జాబ్ చేస్తుంది కదా ఫ్రెండ్స్ అని అనేది మా అమ్మాయి, నేను అడిగినాను, నువ్వు అట్లా అపార్థం చేసుకోకు అనే దానిలోకి అంటే అని నేను విచారించుకునే అత్తమ్మ. ఇప్పుడు 5 జాబులు చేసిందంట, 5 ఆఫీసులు మారింది, రోజు ఆఫీసులు మార్చినప్పుడల్లా రోజు ఒక్కొంత ఉంటుందంట అని చెప్పాడు. చెప్తే నేను అట్లా అనుకాక నాయన ప్రూఫ్లు ఉన్నాయి నీ దగ్గర చూపినానా, నేను మా అబ్బాయిని నేను అడుగుతాను, మా అమ్మాయి తప్పు లేకుండాను నా కూతురు అనే కదా అని నేను చెప్పిన. కురూపులు లేవు అత్తమ్మ అన్నాడు. కురూపులు లేకుండా నువ్వెట్లా చెప్తావు మంది మాటలు విని అని చెప్పిన నేను. అయితే నేను చేసుకుని పెళ్ళి అత్తమ్మ అన్నాడు. అంటే ఇప్పుడు చెట్టా పట్టలు వేసుకొని అన్ని తిరిగినావు లోకమంతా చూసేదాకా, మీ ఇంట్లో ఒప్పుకున్నారు మా ఇంట్లో ఒప్పుకున్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటే ఎట్లా చెప్పు అని నేను అన్నాను. అంటే నేను చేసుకొని ఏం చేసుకుంటావు చేసుకో అంటే, ఆ మాట నాకు నువ్వు అంత మాట నాకు, మా అమ్మాయిని నేను అడుగుతాను, ఇప్పుడు మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు, నువ్వు వాడుకొని వదిలేసినావు మొత్తము, చెట్టా పట్టలు వేసుకొని మళ్ళీ తిరిగేసినావు మొత్తం ఊరల్లా తిరిగేదాకా చేసినావు, రేపు పొద్దున దాన్ని చేసుకోవాలంటే ఎవరు చేసుకోరు అని చెప్పి అబ్బాయిని అడిగిన. ఏమైనా చేసుకొని నేను చేసుకున్నాను గట్టిగా మాట్లాడాడు మేడం. గట్టిగా మాట్లాడితే పెద్ద గొడవలు అయినా ఇద్దరికి. అయినాక తర్వాత ఈ అబ్బాయి నేను అన్నాను పోలీస్ కేసు పెడతాను నేను అన్నాను మేడం, పెట్టుకో ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. వీళ్ళిద్దరు సహజీవనం చేస్తున్న విషయం మీకు పూర్తిగా తెలుసా అమ్మా? తెలుసు మేడం, కానీ కొంచెం తెలుసు సార్, నాకు ఎక్కువ తెలియదు. మరి ఎలా ఒప్పుకున్నారు మా పెళ్లికి ముందు? ఒక ఆడపిల్ల బట్టలు వేసుకుని తిరుగుతున్నారు కదా సార్, ఆ బయట తిరిగే బదులు ఇంట్లో ఉండమని చెప్పారా? అందుకని వేరే వాళ్ళకి ఇచ్చే బదులు ఎందుకులే అని చెప్పి. అసలు 5 నెలల్లో ఈ అబ్బాయి గురించి ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది? మీరు ఎలా గ్రీన్ సర్టిఫికేట్ ఇచ్చారు? అమ్మాయి ఇమ్మెచ్యూర్ అనుకోవచ్చు, తెలియతాను అనుకోవచ్చు, మీరు అసలు ఎలా ఒప్పుకున్నారు? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఒక రూమ్ లో ఉంటే ఒక తల్లిగా మీకు ఆ ధైర్యం ఏంటి? ధైర్యం అంటే కాదు సార్, అట్లా కాదు. ఇప్పుడు లోకం ఎట్లా చూసింది కదా, చెట్ట బట్టలు వేసుకొని తిరగంగా అమ్మాయిని చేసుకోరు, ఆడపిల్ల కదా ఇప్పుడు చూడాలంటే. సో బయట ఎక్కువ తిరగకుండా ఇంట్లో పెట్టారు మీ దృష్టిలో చట్టా పట్టాలు వేసుకొని తిరిగితే పెళ్లి చేసుకోవాలి, అవునా? అందుకని నేను అంతేగా నువ్వు అనేది, అమ్మాయిని వాడేసుకున్నాడు తిరిగేసాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలని. అన్నాను. అయితే పెళ్లి చేసుకున్నాక తిరుగుతారా, పెళ్లికి ముందే తిరుగుతారా? ఇది ఒక ఆన్సర్ చెప్పండి నాకు. అంటే తిరిగినారు కాబట్టి మేడం. అసలు పెళ్లికి ముందు మీ అమ్మాయి ఎందుకు తిరిగింది? నువ్వు మీ అమ్మాయి చెంప పగల కొట్టి అడగాల్సిన క్వశ్చన్ ని తిరిగారు కాబట్టి పెళ్లి చేసుకోండి అని ఎలా అంటావు? నీకు తెలుసుగా తిరుగుతున్నారని. తిరుగుతుందని తెలుసు మేడం. ఎందుకు ఊరుకున్నావు మరి? మా అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటాడు అన్నాడు అన్న. పెళ్లి చేసుకుంటే తిరగొచ్చా? అని అన్నది. ఇప్పుడు ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటాడు, తిప్పుతావు, వాడు వద్దు అంటాడు, మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకుంటానంటాడు, పంపిస్తా ఉంటావా? 5 బైకులు ఎక్కిందంట ఇప్పటికి. నేను అడిగిన మేడం, అబ్బాయి అంటున్నాడు మేడం ప్రూఫ్లు చూపించమంటున్నా మేడం, నేను మా అమ్మాయిని నేను కడుపున పెట్టుకుంటలేను. ప్రూఫ్లు చూపించాలి మీకు. ఇద్దరు ఒకటే. అమ్మా ఒక్క నిమిషం, ఒకే ఒక మాట నేను అడుగుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ అబ్బాయి మనసులో ఏం పడుతుంది? ఈ అబ్బాయి మనసులో ఏముండుంటది? 5 నెలల క్రితం పరిచయం అయ్యింది, నెల తర్వాత ఇద్దరు సహజీవనం చేయటం మొదలు పెడితే కనుక తల్లి వచ్చి దగ్గరుండి కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశం చేయిస్తుంది అంటే కనుక ఆ అమ్మాయి మీద ఒక ఆలోచన కాదు, మీ మీద ఒక తప్పుడు ఆలోచన ఇస్తుంది. ఇంత బ్రాడ్ మైండెడ్ ఫ్యామిలీ ఏంటి, ఇంత ఓపెన్గా ఉన్నారు ఏంటి అని ఆలోచన వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇతని చెవులో ఆల్రెడీ 4-5 ఊదేశారు. నువ్వు ఒక్కడవే కాదురా, నువ్వు రేషన్ కార్డులో 8వ వాడో 9వ వాడో అని 5-6 ఊదేశారు అతని చెవులో. ఇక్కడ చూస్తే మీ బ్రాడ్ మైండెడ్నెస్, అక్కడ చూస్తే కనుక అందరూ సతకోటి కథలు చెప్పుకునేటప్పటికి ఆ అబ్బాయి మనసులో ఏం పడుతుంది? ఈ కుటుంబంలో ఇది ఒక ఆనవాయితీ అనమాట, పరిచయం ప్రతి వాడికి రూమ్ ఒకటి బుక్ చేసి ఇద్దరిని ఉంచుతారనమాట అనే ఆలోచన పడుతుందా పడదా? కాబోయే అల్లుడు పడదా? నా బిడ్డను కాపాడుకోవటం కాదు, నిలదీవేస్తాను. ప్రూఫ్లు ఏంటమ్మా? నీ కళ్ళు ఎదురుకుంటేనే బైక్ మీద ఎక్కింది, నీ కళ్ళు ఎదురుకుంటేనే సహజీవనం చేసుకుంటున్నారు, ఇంకేం ప్రూఫ్లు కావాలి? కొద్దిగా ఆలోచన అనేది ఇంపార్టెంటే కాదా? తప్పు తల్లి, ఇదంతా పెళ్లి తర్వాత జరగవలసినటువంటి అంశం. గబుక్కని నువ్వు ఏదైనా గర్భవతి అయ్యి ఇంకోటి ఏదన్నా అయ్యి అతనికి ఏదన్నా అవుతే కనుక ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోతే కనుక రోడ్డు మీద పడుతుంది జీవితం అని చెప్పి జాగ్రత్త చెప్పకపోగా ఓకే గో హెడ్, ఎక్కడ కొబ్బరికాయ కొడతాను గృహప్రవేశం చేసేయండి అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అన్నారు సార్. అందుకే అదైంది సరే. బైక్ మీద వెళ్ళింది, అది నువ్వు చూసావు, లాగి చెంపదెబ్బ కొట్టావా? కొట్టాను మేడం. అంటే నమ్మకంగా చెప్తాను అంటే మేడం పెళ్లి చేసుకుంటాను నేను అని చెప్పినాడు మేడం. మీ ఇంట్లో వాళ్ళు సహజీవనం ఒప్పుకున్నాం, వాళ్ళ ఇంట్లో కానీ ఒప్పుకున్నాం మేడం. వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారు, ఇద్దరు కలిపి రూమ్ తీసుకొని సహజీవనం చేయడానికి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే. వాళ్ళకి ఇప్పుడు విషయం తెలిస్తే వాళ్ళ నాన్న చచ్చిపోతాడు మొర్రో అంటున్నాడు అబ్బాయి.
నువ్వేంట్రా అంటే తిరిగారు కాబట్టి పెళ్లి చేస్తాం, తిరిగారు కాబట్టి మీ అమ్మాయి అతను ఒక్కడితోనే తిరగట్లా, ఇంకో 5గురితో తిరిగింది. అది తెలిసిన ఏ అబ్బాయి పెళ్లి చేసుకోడు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి బ్యాడ్ గా చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉండదు కదా. నీకు ఎవిడెన్స్లు చూపించాల్సిన అవసరం లేదు. అంటే ఒక్కరు కాదు, ఈ వేరే వాళ్ళు కూడా చాలా మంది చెప్పారంట మీ అమ్మాయి గురించి. అసలు మీ అమ్మాయి యొక్క ప్రవర్తన, ఈ అమ్మాయికి పరిచయమైన వ్యక్తి, ప్రేమించినటువంటి వ్యక్తి కిషోర్ ఒక్కడేనా? అంతకుముందు ఎవరన్నా ఉన్నారా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, పర్లేదు, తప్పలేదు. సార్ ఎవరు లేదు సార్, నాకైతే మా ఏ అలేఖ్య? అలేఖ్య చెప్పు. అలేఖ్య నువ్వు మాట్లాడాలి ఇక్కడ. మీ అమ్మాయి మాట్లాడుతుంది మొత్తం. నీ గురించి చెప్పాడు ఆ అబ్బాయి. నీ ఒక్కడనే కాదు, నాకన్నా 5గురు ఉన్నారు, ఇంతకు ముందు ఆఫీస్ దగ్గర లవర్లు ఉన్నారు, వాళ్ళతో దొరుకుతుందని చెప్పేసి అనేస్తున్నాడు అబ్బాయి. ఫ్రెండ్సే కానీ చేసుకున్నది అంటే- అయినా నీకు ఒక అబ్బాయితో రిలేషన్ ఉన్నప్పుడు ఇంకోరు బైక్ ఎక్కి అలా పట్టుకొని తిరగాల్సిన అవసరం ఏంటమ్మా? అవసరం ఏంటి చెప్పు? ఏంటి అంత పడిపోతానని భయం బండి మేంచి? అసలు బండి మీద వెళ్ళాల్సిన పని ఏంటి? ఆఫీస్ టైమింగ్ లో పని చేసుకొని హ్యాపీగా పికప్ చేసుకోమంటే ఆయన పికప్ చేసుకుంటాడు, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. మీ అమ్మాయి చెప్తుంది అనుకున్న టైంకి రావంట, ఆఫీస్ అయ్యేది ఒక టైం, ఇంటికి వచ్చేది ఒక టైం అంట. సరే వర్క్ ఉంది, మరి వాళ్ళ బైక్ మీద ఎందుకు రావాలి? ఇప్పుడు ఈ జనరేషన్ లో బోల్డ్ అని క్యాబ్లు ఉన్నాయి. లేదంటే చెప్పాలి, ఏమండి ఇలాగ నేను వేరే వాళ్ళ బైక్ మీద లిఫ్ట్ తీసుకున్నాను, ఇక్కడ వరకు వస్తున్నాను, ఒకప్పుడు బజార్కి వెళ్తూ కాయగూరలు కొంటున్నాను, ఎక్కడన్నా చూస్తే కనుక అపార్థం చేసుకోకండి అని ఏదో ఒకటి చెప్పాలిగా. ఫస్ట్ నమ్మకం ఉందని అలా ఎక్కాను. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇప్పుడు ఈ అబ్బాయి అలాగే ఇంకొక అమ్మాయిని ఎక్కించుకొని తిరిగి అలాగే పట్టుకొని తిరిగితే నువ్వు ఊరుకుంటావా? ఫ్రెండ్స్ అని వదిలేస్తావా నువ్వు? నమ్మకం. 5 సంవత్సరాల లవ్ స్టోరీలా చెప్తున్నా, 5 నెలల లవ్ స్టోరీ. వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు మీరు సహజీవనం చేస్తున్నట్టు. మీ అమ్మకు బుద్ధి ఉండాలి. రాత్రిపూట వేరే అబ్బాయిని పట్టుకుని తిరిగితే ఎవరమ్మా అంత నమ్మకంగా ఉండేది? తల్లిదండ్రులే నమ్మరు, ఎవడాడని అడుగుతారు. ఏంటి? ఉంటే ఉందని చెప్పమ్మా, లేదంటే లేదని చెప్పు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి తల్లి కూతుర్లు. ఇక్కడ ఆ అబ్బాయి మీద ఈ కేసులో ఆ కేసులో చేస్తానని చెప్పి బెదిరించడం కాదు, మన క్యారెక్టర్ కరెక్టా కాదా అనేది విశ్లేషించుకోండి. పోనీ అలా అని నేను ఇంకొకసారి చెయ్యను, తప్పైపోయింది, ఇంకొకసారి ఎవరు బైక్ ఎక్కనని ఏమైనా హామీ ఇస్తున్నామనో అబ్బాయికి, అది కూడా ఏం చెప్పట్లేదంట. ఫ్రెండ్స్ ఆ మాత్రం నమ్మకం లేదని రివర్స్ లో మాట్లాడుతున్నావంట, అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అలా అనుమానిస్తాడని ఇంతవరకు నువ్వు నీ వర్షంలోనే ఉన్నావు తప్ప పక్కన వాళ్ళ విషయాలు నువ్వు వినట్లేదు, పట్టించుకోవట్లే. ఏమ్మా కేసేస్తావా మరి? తీసుకెళ్ళి పెళ్లి చేసుకోకపోతే ఏ ధైర్యంతో కేసేస్తావు? ఫ్రెండ్స్ ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా? బైక్ మీద వెళ్తే ఆ మాత్రం నమ్మకం ఉండాలి కదా అంటుంది. ఫ్రెండ్స్ అయితే అంత క్లోజ్ గా వాటేసుకుని వెళ్తారు సార్. మామూలుగా జస్ట్ ఫ్రెండ్ అయితే నార్మల్ గా బండి ఎక్కి కూర్చోవాలి, అంతేగాని వాటేసుకుని వెళ్తారు ఫ్రెండ్ తోనే. చెప్పు, దీనికి సమాధానం చెప్పు. ఇప్పుడు అట్లా బైక్ మీద వెళ్ళకపోతే నువ్వు పెళ్లి చేసుకునేవాడివా? ఎప్పుడు పెళ్లి చేసుకున్నా? ఇవన్నీ లేకపోతే ఖచ్చితంగా చేసుకుంటాను మేడం. ఇవన్నీ ఉంటే నేను అలా చేసుకుంటాను. అలా కాదు, బైక్ మేడం అనేది ఏంటంటే బైక్ మీద వెళ్ళకపోతే వేరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి కనుక్కున్న తర్వాత 5 ఆఫీసులు మారింది, 5గురు మగాళ్ళతో తిరిగింది అనే అంశం తెలిసినా కూడా చేసుకుని ఉండేవాడు. చేసుకోను, ఎందుకంటే ఏమీ లేకుండా అయితే వాళ్ళు చెప్పరు కదా మేడం. ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి నాన్నగారు అంటే నేను నా వల్ల ప్రాబ్లం వచ్చి మా నాన్నగారు సఫర్ అవుతారు కదా మేడం, మీరు అయితే ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు కదండి నాన్నగారు, నా ద్వారా నేను చెప్పలేక. పిలవండి, వాళ్ళ నాన్నకు కూడా స్టోరీ తెలిస్తే ఏం చేయాలో డెసిషన్ తీసుకుంటారు. సరే రండి. సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా మీకు? మీరు చెప్పారా మీ అబ్బాయి విషయం అంతా చెప్పారా? చెప్పారు. ఏం చెప్పారు సార్ మీ అబ్బాయి? ఆ అమ్మాయి గురించి చెప్పాను. ఈ అమ్మాయి గురించి. ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా? మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈ కుటుంబం ఇద్దరు పెళ్లికి ఓకే అన్నారట 3 నెలల్లోనే. ఏం చూసి అమ్మాయిని ఓకే అన్నారు మీరు? మంచి కుటుంబం అనుకున్నారా? ఏం చూసారు? వీడు ఎక్కడికి వెళ్ళి ఓకే అన్నా. మీ అబ్బాయి మీద ప్రేమతో ఒప్పుకున్నారు. అంతే. వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్ లో ఉన్నారు అన్న విషయం తెలుసా అండి మీకు? తెలుసు. ఇప్పుడు తెలుసా? అప్పుడే తెలుసా? ఇప్పుడు తెలిసింది. వాళ్ళిద్దరు ఒకే రూమ్ లో ఉండి 1.5 month కాపురం చేశారు. ఓ 20 days బ్యాక్ మీ అబ్బాయికి ఒక సీన్ కనిపించింది, ఈవిడ ఒక బైక్ మీద వెళ్ళటం. ఇప్పుడు మీ అబ్బాయి ఏమంటున్నాడంటే నేను పెళ్లి చేసుకోను ముర్రో, అమ్మాయి మంచిది కాదు అంటున్నాడు. అలాగే ఓ 2-3 స్టోరీలు కూడా విన్నాడట. 5 నెలల్లో ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒక అబ్బాయి డెసిషన్ తీసుకుంటుంటే ఒక పెద్ద తరహాగా అరే కొంచెం టైం తీసుకున్నానా, అంత అర్జెంటుగా డెసిషన్ తీసుకో అవసరంలా, జీవితకాలం కలిసి ఉండాల్సిన రిలేషన్ అని మీరు కొంచెం మీ పెద్ద తరహాతో చెప్పుంటారు కదా, ఎందుకు అంత ఓకే అనేసారు వెంటనే? వాళ్ళేంటో తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు మీకు. వీడు ఎక్కడికి వెళ్ళి నేను ఓకే అన్నా. మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళి మీ అబ్బాయిని నమ్మారు మీరు? నమ్మకంతో అన్నాను మేడం. ఇప్పుడేమో మీ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి అంటున్నాడు. ఒక చిన్న ఇష్యూ, చేసుకోకపోతే కనుక రేప్ కేసు పెడతామని చెప్పేసి వాళ్ళ మదర్ అంటున్నారు. మీరేమంటారు? నేను ముందే హార్ట్ పేషెంట్, బాగా హర్ట్ అవుతున్నాము. ఎక్కడికి వెళ్ళాము, మా జీవితం అలాగే రోడ్డు మీదకి వెళ్ళదు ఇప్పుడు. సో కేసు పెట్టద్దని వాళ్ళని విన్నపించుకుంటున్నారా? అదేవిధంగా ఈ అబ్బాయి వైపు తిరిగి ఒకసారి ఆలోచించుకోండి బాబు, ఇది మీ ఇద్దరిలో సరిదిద్దుకుని ముందుకెళ్ళండి అని చెప్పొచ్చు కదా మీ అబ్బాయిని కూడా. నేను హార్ట్ పేషెంట్ని రేప్ కేసు పెట్టద్దని ఒకటే ఎందుకు అడుగుతున్నారు? 2 వైపులు అడగాలిగా. వీళ్ళు ప్రేమించినప్పుడు 5th gearలో వెళ్ళారు, మీ దగ్గరకు ఒప్పించుకున్నప్పుడు మీరు ఓ ఎస్ అని చెప్పి 2 వైపులు ఒప్పేసుకున్నారు. ఆవిడైతే ఏకంగా సహజీవనం చేయించేసింది. మీరు ఇక్కడ కూర్చొని ఏమండి నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, మీరు రేప్ కేసు పెట్టద్దంటే ఊరికే ఊరుకుంటారా వాళ్ళు?
కాదండి ఏం చేస్తారో మాకు తెలియదు. మా అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవాలి. అన్ని అయిపోయినాయి. ఇప్పుడు అమ్మాయిని ఎవరు చేసుకుంటారో నేను ఇంట్లో పెట్టుకుని చదువుకుంటారా చెప్పండి. అమ్మా మార్కెట్ లో బేరానికి పెట్టినట్టు పెట్టేవారు నీ కూతుర్ని లవ్ అనే పేరు పెట్టి పెళ్లి చేసుకుంటే ఎందుకు చేసుకుంటారు? ముందు మీరు ఆలోచించుకోవాలా. తిరిగినారు ఇప్పుడు మా అమ్మాయిని మరి మీ అమ్మాయి వేరే అబ్బాయి బైక్ కూడా ఎక్కి మీ తిరిగిందంట. అమ్మాయి కూడా తిరిగింది కదమ్మా. అమ్మా ఒక్క నిమిషం, మీ అమ్మాయి కూడా వేరే వాళ్ళతో తిరగడం చూసావు కదా, మరి వాళ్ళని కూడా ఇలాగే అడుగుతావా గట్టిగా? అడుగుతా ఏం తప్పు లేదమ్మా. మా ఫ్రెండ్స్ అడిగింది మేడం, అన్నది మేడం. నేను అడిగిన మా అమ్మాయి ఒకటి కాదు, అబ్బాయి ఒకటి కాదు. మరి నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకొకరితో తిరగనని చెప్పు, నోట్ నుంచి చెప్పు. నమ్మకం లేదన్న డైలాగులు కొట్టొద్దు. ఇంకెవరితో మాట్లాడను, ఇంకెవరితో తిరగను, నా జాబ్ నేను చేసుకొని వచ్చి ఇంట్లో నువ్వు చెప్పినట్టు వింటానని చెప్పు. పోనీ లేదు మేడం, ఒకటమ్మా నాకు నమ్మకం లేదు అమ్మా, మేడం. నాకైతే ఒక్క నమ్మకం లేదు. కేసు నాకు పెడతాం. మేడం మీ పేరేంటి? సురేఖ కదా? వినండి ఒక్క నిమిషం, నాకైతే నమ్మకం లేదు. ఒక నిమిషం. ఇక్కడ ఆ అబ్బాయి తప్పు చేస్తే కనుక మీరు కూడా తప్పు చేసినట్టే. వినండి ఇక్కడ, ఎందుకంటే లోకం ఎలా ఉంది, ప్రపంచం ఎలా ఉంది అనేటటువంటిది పగలనక రాత్రనక టీవీలోని పేపర్లోని మనం చూస్తున్నాం. జరగరాంది ఈరోజు మీ అమ్మాయికి జరుగుతాయి అనేటటువంటి అంశాన్ని మీరు తీసి పక్కన పెట్టేసి రేప్ కేసు పెడతా, గన్ను పెట్టి షూట్ చేస్తానంటే కనుక వీళ్ళు జీవితకాలం ప్రయాణం చేసినటువంటి వాళ్ళు బెదిరించి గన్ను పెట్టి కాపురం చేపిస్తారా? 10 మంది పిల్లలు గన్నిస్తారా? ఈ బెదిరింపులు పక్కన పెట్టండి. అమ్మ అదుపులో ఉండాలి. మీకు మంట పుట్టలేదో ఒక అబ్బాయి బండి మీద మీ అమ్మాయి తిరుగుతున్నప్పుడు చంప చెల్లుమని అనిపించలేదా మీకు? మీ అమ్మాయి పద్ధతి మార్చుకో అని చెప్పేటటువంటి విధంగా ముందు మీ అమ్మాయికి బుద్ధి చెప్పండి. తర్వాత ఆ అబ్బాయిని వేడుకుందరు కదా, నాయన నీకు నచ్చినటువంటి విధంగా నా కూతురు ఉండదు, నేను మార్చుకుంటాను, ఇది నా వాగ్దానం అని చెప్పి ఒక నయానా భయానా చెప్పాలి. కానీ బెదిరింపుల ధోరణి ఏంటమ్మా? ఎవరెవరిని రేప్ చేశారమ్మా? అడిగినా సార్ నేను అడుగుతా తప్ప మీరు ఏం లేదమ్మా. ఇద్దరు కలిపి ఒకే రూమ్ లో సుఖాన్ని అనుభవించారు. అది ప్రపంచాన్ని అందరికీ తెలుసు. దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఎవరెవరిని బలాత్కారించారు, ఎవరెవరిని మత్తు మంది ఇచ్చేసి రేప్ చేశారు. ఇక్కడ మీరు అలా బెదిరింపు ధోరణి చేస్తే కనుక నీ కూతురు జీవితమే సర్వనాశనం అవుతుంది. వస్తాడేమో బెదిరిపోయి భయపడిపోయి అతను వాళ్ళ తండ్రి గుండె జబ్బుతో చచ్చిపోతాడని భయంతో వచ్చి కాపురం చేస్తాడేమో. ఎంతకాలం కాపురం చేస్తాడు? ఈ ధోరణి మార్చుకోండి. మీరు ఏదన్నా విన్నపించుకోండి, వేడుకోండి, అడుక్కోండి. కత్తి పెట్టి నరుకుతానంటే ఎవరు ఇక్కడ? నాకైతే నమ్మకం లేదు. ఏ నమ్మకం అయ్యా? నువ్వేం సినిమా చూసావు? నువ్వు ఒక 2 నిమిషాలు ఆగు. అమ్మాయి అమాయకత్వం, పిచ్చితనం, అమ్మాయికి బండి ఎక్కింది, ఏదో నువ్వు చూడనటువంటి అంశాలు ప్రతిదీ ఊహించుకుంటూ ముందు పోతే ప్రేమించావు. మరి నీకు అంత నమ్మకం లేనప్పుడు ఒక 6 నెలలు 8 నెలలు 1 సంవత్సరం అసెస్ చేసిన తర్వాత ఐ లవ్ యూ బంగారం అని అనవలసింది. బిగినింగ్లోనే ఓపెనింగ్ సెరమనీలోనే ఐ లవ్ యూ అంటే ఇలాగే ఉంటుంది. బండి ఎక్కింది సార్, బండి ఎక్కిన దానికి నీ బండి ఎక్కింది కదా అయ్యా, 10 రోజులకే నీ బండి ఎక్కింది కదా. ఈ అమ్మ ఇలా ఇంత ఫ్రీగా బండి ఎక్కేస్తుంది, ఇంత ఈజీగా ప్రపోజ్ చేసేస్తుంది, ఈ అమ్మాయి ఎంతమంది ప్రపోజ్ చేస్తుంది అని చెప్పి ఇదే తెలివితేటలు మొదట్లో ఉంటే కనుక బాగుండేది కదా. 5 నెలల పాటు కాపురం చేస్తూ ఒకే రూమ్లో ఉండి ఇప్పుడు ఏమొచ్చి సడన్గా ఏమొచ్చి నేను వేరే వాడి బండి మీద చూశాను కాబట్టి నీతో నాకు పచ్చి అంటే ఊరుకుంటారు అనుకున్నావా ఆడపిల్లలు? నీకున్న స్పీడ్, ఆ స్పీడ్ అప్పుడు స్లో డౌన్ అయ్యి ఉంటే ఈరోజు పరిస్థితి ఇంకో విధంగా ఉంటుంది. ఏం అసెస్ చేసావు ఈ అమ్మాయిని? నువ్వు అసెస్ చేయలేదు, నీ పక్కనున్న మీ అయ్యే అసెస్ చేయలేదు. ఎవరు అసెస్ చేయకుండా కార్యక్రమాన్ని మొదలు పెట్టేశారు. ఎస్ఎస్ ఏముంది సార్, మామూలుగా అమ్మాయి వేరే వాడు బండితో కొగిలించుకుందంటే ఇంకా ఎంత టైం పట్టింది కిషోర్? ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసే ముందు, ఆ అమ్మాయి నీకు ప్రపోజ్ చేసే ముందు ఎంత టైం పట్టింది? ఒక 5 నెలల్లో ఇంత తల్లిదండ్రులు ఒప్పించేసి ఒక రూమ్లో కాపురం చేయంత తొందరపాటు ఏముంది మీకు? అదే కదా ఇక్కడికి వచ్చిన ప్రాబ్లము. బహుశా నువ్వు కొంత టైం తీసుకుని ఉంటే కనుక ఆ చెవునో ఈ చెవునో అరే జాగ్రత్తరా, నువ్వు ఫ్రెండ్షిప్ చేసినటువంటి అమ్మాయి నీతోనే కాదు వేరే వాడితో కూడా తిరిగిందంటే కనుక నువ్వు ప్రపోజ్ చేయకుండా రిలేషన్షిప్ మీద మారకుండా ఆగుండేవాడువేమో. నమ్మకం రావాలంటే ఏం చేయాలయ్యా కిషోర్? నమ్మకం రావాలంటే ఏం చేయాలి? ఏ విధంగా అడుగుతాం? మార్చుకోమని, పద్ధతులు మార్చుకోమని చెప్పు, కరెక్ట్గా ఉండమని చెప్పు. వేరే వాళ్ళు చెప్పిన మాట నమ్మడం తప్ప ఆ అమ్మాయిని ఇంకా అది తప్ప ఇంకేమైనా చూసావా? పోనీ ఫోన్ కాల్స్ మాట్లాడడం, పోనీ రాంగ్ మెసేజెస్ చేయడం, అలాంటి ఏమైనా చూసావా? ఏమన్నా ఉన్నాయా? బండి మీద చూసింది ఒకటే, అదొక్కటే కదా reason నీ దగ్గర ఉంది? చెప్పుడు మిగతా అన్ని విన్నావు. అవును మేడం, నా ముందు అలా చేసిందంటే నాకు తెలియకుండా. అరే అలా అదొకటే రీజన్ కాదు, నెక్స్ట్ టైం చేయనని చెప్పేసి అలా కాదు అంటుంది మేడం, కదా. ఏమీ లేకుండా ఎవరు ఏం చెప్పరు కదా నెగిటివ్ గానా. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి పర్టికులర్ గా నెగిటివ్ చెప్పారంటే ఉండే చెప్తారు. బాబు లోకంలో చాలా కథలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటివి ఏమీ లేకుండా కాదు, ఏమీ లేకపోయినా అస్సలు ఏమీ లేకుండా మాట్లాడేటటువంటి లోకం ఉంది. నీ వీక్నెస్ని క్యాష్ చేసుకుని లేదంటే నువ్వు అంటే పడకోరు చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు నీ కళ్ళెదురుకుంటా చూసింది ఆ ఒక్క అంశమే. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సరే, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం ఏం చెప్తారో విందాం. సార్ శ్రీవాణి గారు, ఇప్పుడు ఇది బహుశా ఇది ఒక ఎగ్జాంపుల్ మేడం, చాలా మందికి ఒక మెసేజ్ పంపించడానికి. ఏదైతే కనుక లవ్ స్టోరీస్ అని కనిపిస్తున్నాయో చాలా ఈజీగా అయిపోయింది అనమాట. అంటే వీళ్ళు మొదలు పెట్టడం ఎంత స్పీడ్గా మొదలు పెడుతున్నారో తెగదెంపులు చేసుకోవటం కూడా అంతే స్పీడ్గా చేసుకుంటున్నారు. అదృష్టం బాగుంటే కనుక పెళ్ళికి ముందు తెగదెంపులు అవుతున్నాయి, దురదృష్టం ఉంటే కనుక పెళ్ళి అయినటువంటి 6 నెలల్లోనే తెగదెంపులు అవుతున్నాయి పనికిరానటువంటి కారణాలకి. ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే
అందరూ తప్పులు చేశారు. సహజంగా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కొంతమంది ఒక 20% తప్పులు చేసిన వాళ్ళు, మిగతా 80% సరిదిద్దే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు వచ్చి సరిదిద్దు, లేదంటే తల్లిదండ్రులు పిల్లలు కలిపి తప్పులు చేస్తే కనుక పెద్దలు ఎవరన్నా సరిదిద్దుతారు. ఇక్కడ ఏంటంటే చరి సమానంగా అందరూ తప్పులు చేసిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. పెద్ద ఒక జనరేషన్ తక్కువ ఉన్న వాళ్ళు, ఒక జనరేషన్ పైన ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేయటం అనేటటువంటిది ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రత్యేకత. అరే ఏంద్రా, ఎవరు ఏ ముక్కు మొహం తెలియనటువంటి అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చి పరిచయం చేసావు, అసలు ఉండు, ఏంటి స్పీడ్ ఏంటి, తొందరపాటు ఏంటి? ఓకే, మీ అబ్బాయి మీద మీకు నమ్మకం ఉండొచ్చు, బహుశా ఇలాంటి ఆడపిల్లల పరిచయాలు ప్రేమ వ్యవహారాలు ఇంతకుముందు ఉండకపోవచ్చు, కానీ తెలియనటువంటి వయసు, తొందరపాటుతనం, జీవిత ప్రయాణం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? తండ్రి పాత్రలో ఉండేటప్పటికి నాకేదో హార్ట్ అటాక్ ఉందో ఇంకోటో అనేది కాకుండా నాన్న వెయిట్ అంటాం, వద్దనం. చాలా ప్రేమించుకునేటటువంటి కథలు నా వరకు వస్తాయి క్లినిక్కి. సరే ఇలా మా అమ్మాయి ప్రేమించింది, మా అబ్బాయి ప్రేమించాడు, ఈ ప్రేమకి మేము అంగీకరించట్లేదు, అది ఆస్తి పరంగా అవ్వచ్చు, క్యాస్ట్ పరంగా అవ్వచ్చు, డబ్బుల పరంగా హెచ్చు తగ్గులు అయ్యి ఉండొచ్చు. అప్పుడు నేనేమంటాను, బాబు నీకింత వయసు, నీకింత వయసు, మీ ఇద్దరు పరిచయం అయ్యి 2 నెలలు అయింది, 1 సంవత్సరం పాటు చూసుకోండి, చదువుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, అప్పటికీ కూడా ప్రేమ ఇలాగే నిలిస్తే కనుక, పెద్దలు అంగీకరిస్తే కనుక, వాళ్ళు వచ్చి అక్షింతలు వేస్తే కనుక పెళ్లి చేసుకోండి అంటారు. అదే మాట మీరిద్దరు ఎందుకు అనలేకపోయారు? అది నేను అనేది ఏంటంటే, పిల్లలు ఇమ్మెచ్యూరిటీతో వచ్చారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఫ్రెండ్ అన్నారు, మీకు ఒక అనుమానం రావాలి, ఇది ఫ్రెండ్షిప్ ఇంకేంటి అన్నది. రెండో స్టెప్లో కాదమ్మా, ఫ్రెండ్ కాదమ్మా, మేము ప్రపోజ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం అంటే కనుక, ఉండి నాయన పెళ్ళి అనేటటువంటిది ఇద్దరు అమ్మాయి అబ్బాయిది కాదు, ఈ 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఆ పూర్వాపరాలు, స్థితిగతులు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమని పెద్దలు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, మీదేమి అంత చాటబారుడు ప్రేమ ఏమీ కాదు, నెలల తరబడి సంవత్సరాల తరబడి ప్రేమ కాదు, ఆగండి అని మీరు చెప్పుంటే కనుక పరిస్థితి ఇంకో విధంగా ఉంటుంది. ఇక్కడ ఎందుకు వచ్చింది ప్రాబ్లం? ఈరోజు ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే కనుక స్పీడ్ వల్ల వచ్చింది, ప్రేమ వల్ల రాలేదు ప్రాబ్లం. స్పీడ్, టైంకి అస్సలు విలువనివ్వలేదు, ఆలోచనకు అస్సలు ఇవ్వలేదు, కేవలం ఇమోషన్తో కొట్టుకుపోయారు. ఏంటి? 2 ఎమోషన్స్. ఏంటి? మీ ఇద్దరు ప్రేమించుకున్నాం, 2 నెలలు బాగానే ఉన్నాం కాబట్టి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బాగానే ఉంటామని చెప్పి ఆ ప్రేమ అనేటటువంటి ముసుగులో వాళ్ళిద్దరు ఎజ్యూమ్ చేసేసుకున్నారు. ఎజంప్షన్స్, ఊహాజనకమైనటువంటి ఎజంప్షన్స్. 2 నెలలు ఎన్నో సంవత్సరాల పాటు. ఎందుకు? ఊరంతా తెలిసినటువంటి న్యూస్ కిషోర్కి ఎందుకు తెలియలేదు? అందరికీ తెలుసు. వాడెవడో అన్నాడు 7 5 6 తిరిగిందని చెప్పి, వీడెవడో ఆఫీస్లో వాడు అన్నాడు కాదు మీ ఆవిడని జాగ్రత్త చూసుకో అని చెప్పి. వీళ్ళందరికీ తెలిసింది. కిషోర్కి తెలియాలి అంటే కనుక ప్రపోజ్ చేసే ముందు, ఒకే ఇంట్లో ఉండే ముందు కిషోర్ కాస్త వెయిట్ చేసి ఉంటే కనుక ఇవన్నీ వచ్చి ఉండేవి. అతను వెయిట్ చేయలేదు, మీరు వెయిట్ చేయలేదు, ఎవరు వెయిట్ చేయలేదు. సో కాబట్టి ఏమైంది? ఏవైతే కనుక సమయంతో పాటు కొన్ని అంశాలు తెలుస్తాయో అవన్నీ తర్వాత తెలిసి వచ్చినాయి అనమాట మనకి. కిషోర్ అప్పుడు 4 ఖర్చుకున్నాడు. ఏంద్రా బాబు, నేను కొద్దిగా వెయిట్ చేయాలేమో, బహుశా తొందరపడ్డానేమో, ఈ పాటికి చేతులు కాలిపోయినాయి, ఒకే ఇంట్లో ఉన్నారు, మీరేమొచ్చి మీకు అది నచ్చలేదు, మీరేమొచ్చి ఆధారాలు ప్రూఫ్లు అడుగుతున్నారు. ఇక నా వరకు ఏంటంటే, అలైక్యని నేను ఏం అనుకోవట్లేదు. అలైక్య నువ్వు తప్పు చేసావమ్మా, తప్పు అని అనట్లేదు. ఎందుకు మనం చూడని దాని గురించి మనం ఎలా మాట్లాడతాం? బైక్ ఎక్కి తిరుగుతూ ఇలా పట్టుకుంటే తప్ప? ఓకే, కొంతమందికి తప్పే ఉంటుంది. ఏ స్థాయి తప్పుని కింద దాన్ని వర్ణిస్తాము? అంటే ఒక ప్రేమను తెగిపోయేటటువంటి తప్పు కింద పరిగణించాలా? ఒక ప్రేమికులు విడిపోయేంత తప్పు కింద పరిగణించాలా? భార్యాభర్తలు తెగదింపులు చేసుకునేంత తప్పు కింద పరిగణించాలా? పైపెచ్చి ఈ మహానుభావుడు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళని అందరికీ మేము భార్యాభర్తలను పరిచయం చేస్తారు. చేసేటటువంటి తప్పులు చూడండి. ఇక్కడ భార్యాభర్తలను నువ్వు ఎలా పరిచయం చేస్తావు? ఎందుకు చేయవలసినటువంటి అవసరం ఏంటి? మెచ్యూరిటీ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది, మా ఇద్దరికి గౌరవం ఉంటుంది కాదండి. ఏం లేదు, రూమ్లో అఫీషియల్గా ఉండొచ్చు అని చెప్పుకున్నటువంటి తతంగం ఇదంతా కూడా. ఇవన్నీ తొందరపాటు చర్యలు. ఇప్పుడు అందరికీ ఇప్పుడు చాలామందికి ఆ ఊరు వాడ, ఆ చుట్టుపక్కల పరిధుల్లో కానీ, ఆ ఫ్యాక్టరీలో కానీ అందరూ ఏమనుకుంటూ ఉంటారు? వీళ్ళిద్దరిని భార్యాభర్తలు అనుకుంటారు. అక్కడ మీకు కోపంలో వేసి వచ్చింది. మరి ఇప్పటి వరకు అందరికీ ప్రచారం చేసుకున్నారు, కలిసి ఉన్నారు, కలిసి తిరిగారు, మీరిద్దరు భార్యాభర్తలు అన్నట్టు కూడా అబద్ధం చెప్పి తిరిగారు. ఇప్పుడు ఎటు కాకుండా ఈ అమ్మాయిని ఎలా మధ్యలో వదిలేస్తామని చెప్పి మీకు కోపం వచ్చింది. ఇప్పుడు ఇందాకటి నుంచి ఆ అమ్మాయి మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి నేనేం అనాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క ఇంగితం, ఆలోచన శైలి అంతే. ఆ మాట పెద్దగా వ్యక్తపరచలేదు. తన కళ్ళకి కానీ ఏది కనిపిస్తే, చెవులకి ఏది అనిపిస్తే, మనసుకి ఏది అనిపిస్తే ఆ అమ్మాయి అది చేసేస్తుంది. ఈ అబ్బాయి మీద ఉన్నటువంటి ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమే. కానీ బైక్ ఎక్కితే ఏంటి, భర్తకు తెలియకుండా వేరే మగాళ్ళతో మాట్లాడితే ఏంటి, ఇలా మాట్లాడటాన్ని వేరే వాళ్ళు చూసి నా భర్తకు చెప్తే ఏంటి అనేటటువంటి విశ్లేషణ శక్తి మీ అమ్మాయికి లేదు. మళ్ళీ అది కూడా సమయానికి సంబంధించినటువంటి అంశమే. ప్రేమించినటువంటి వాడికి ఏమి ఇష్టం లేదు అని తెలియాలంటే కొంత టైం పడుతుంది. ఆ టైం తీసుకోలేదు వీళ్ళు. ఐ లవ్ యూ అనుకున్నారు, కలిసిపోయారు, ముందుకు ప్రయాణం చేశారు. సో అలైక్యం నేను ఇక్కడ ఏం అంటానికి లేదమ్మా. ఇక్కడ ఒకటే నేను చెప్పేది ఏంటంటే, పెద్దలుగా మీరు కొన్ని బ్రేక్స్ వేసుంటే కనుక ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఒకప్పుడు ఇదే పరిస్థితి వేరే చోట వచ్చుంటే కనుక నేనేం చెప్పుండేవాడిని అంటే కనుక, అబ్బాయి మంచోడు కాబట్టి మీరందరూ కూడా ముందుకు రావాలని, పెళ్లి చేసుకోవాలని ఒప్పుకున్నారు. అలాంటి అబ్బాయితో మనం ఏమనాలి?
బతుమాలుకోవాలి, వామాలుకోవాలి. నా కడుపున పుట్టినటువంటి బిడ్డ ఏమన్నా తప్పు చేస్తే క్షమించిన ఆయన అని చెప్పుకోవాలి. ఒకప్పుడు ఆ అమ్మాయి ఇమ్మెచ్యూరిటీతో కానీ, ఇంగితం లేకపోవటం కానీ, సామాజిక ఇంగితం లేదు ఆ అమ్మాయికి. ఎలా బతకాలి, బయట అవతల వాళ్ళకి ఇష్టపూర్వకంగా ఎలా బతకాలని ఈ అమ్మాయికి తెలియదు. అవన్నీ నేను నేర్పించుకుంటాను నాన్న అని ఏదైతే ఈ వేదిక పరంగా మీరు చెప్పారో అది ముందు చెప్తే బాగుంటుంది. ఎవరు పెట్టారు మీ మనసులో ఇది? ఒప్పుకోకపోతే రేప్ కేసు పెడతాను, నరికేస్తాను, చంపేస్తానంటే ఎంతకాలం రేప్ కేసులు పెట్టుకుంటూ పిల్లల్ని కాపురం చేపిస్తారు? అది తప్పు. వాళ్ళు ప్రేమించుకున్నారు, ఒకటవ్వాలన్నారు, మనస్పర్ధలు వచ్చినాయి. ఆ మనస్పర్ధలు మీ యొక్క మెచ్యూరిటీతో సానుకూలంగా సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు ప్రేమించుకుని మీ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు స్పీడ్ చూపెట్టారు ఒప్పుకోవటానికి. ఇప్పుడు కొట్లాడుకుని దూరం అయినప్పుడు మళ్ళీ అదే స్పీడ్ చూపెడుతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న తగాదాలు, గొడవలు రావు అనుకోవటానికి లేదు. గురుగారు, మీరు కూడా మంచితనం అనే దానికి కూడా ఒక లిమిట్ ఉంది. ఇలాంటివి వస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే నాన్న ఇక్కడితో జీవితం కాదు, ఇవి సంఘటనలు మాత్రమే, ఇవి జీవితం కాదు. ఒక సంఘటన జీవితాన్ని డిసైడ్ చేయొద్దు. ఒక సంఘటన మీద పోరాడి గెలిచేటటువంటి ప్రయత్నం చేయొద్దు. తగ్గిపోండి, క్షమాపణ అడగండి, వేడుకోండి, ప్రాధేయపడండి, ప్రేమించుకోండి, తగ్గిపోండి. అలా కాకుండా బెదిరింపులు, భయపెట్టటాలు, నువ్వు కత్తి తీస్తే నేను కత్తి తీస్తాను, నువ్వు కేసు పెడితే నేను కేసు పెడతానంటే కనుక 90% కేసులన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పంచాయతీల కింద మారిపోతాయి. ఇప్పుడు జరుగుతుంది అదే వ్యవస్థలో. కాబట్టి కిషోర్ నేను చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయిలో నాకు ఇక్కడ చెడుతనం ఏం కనిపించట్లేదు. అంటే నా విశ్లేషణ శక్తి బట్టి చెప్తున్నాను. ఫైనల్గా నువ్వు ఆలోచించుకో. ఈ సభ నీకు ఆ గ్యారంటీ కూడా ఇస్తుంది. ఒకప్పుడు అటువంటిది ఏదన్నా ఉంటే కనుక వాళ్ళ తల్లిగారు ఇక్కడికి వచ్చి గ్యారంటీ, మా అమ్మాయి సైడ్ ఇంకో తప్పు ఏమైనా జరిగితే కనుక నువ్వు తీసుకునే నిర్ణయం నువ్వు తీసుకో, ఎటువంటి కేసులు నేను పెట్టనని వాళ్ళ తల్లిగారు కూడా వాగ్దానం చేశారు. కాబట్టి ఏ విధంగా అయితే మనస్ఫూర్తిగా అతి స్పీడ్లో నువ్వు ఆ అమ్మాయిని ఆస్వాదించి ప్రేమించావో అదే ప్రేమను కంటిన్యూ చేయి. అపార్థాలకు లోనవ్వద్దు, ప్రశ్నల వర్షం అనేది కురిపించొద్దు, అనుమానం అనేది పెనుబోతాం. కాబట్టి అది కూడా మనసులో తీసేసి, ముఖ్యంగా కిషోర్కి నేను మీ అందరి సమక్షంలో చెప్పేది ఏంటంటే, నీ భార్యని ఏ కళ్ళతో చూసైతే ఎవరు ఒక నలుగురు వచ్చి కిషోర్ నువ్వు అలైక్యను ప్రేమించరా, సూపర్ రా అమ్మాయి అని చెప్పలేగా, అదేవిధంగా ఆ నలుగురు నీ చెవును ఏదన్నా ఈ అమ్మాయి కరెక్ట్ కాదన్నా ఇంకోటి ఏదన్నా కూడా దయచేసి చెప్పుడు మాటలు అనేటటువంటిది వింటాం అనేది తగ్గించుకో. నీకు కావాల్సినటువంటిది ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడు కూడా లోకల్ కాకులు నాన్న వాడి దగ్గరికి వెళ్ళారే, నీకు అలైక్య గురించి తెలుసా, నేను ప్రేమించినటువంటి అమ్మాయి ఏమైనా తప్పు చేసి ఉండొచ్చా అంటే కనుక యూజువల్గా ఆ తప్పు, ఆ నల్లమచ్చని ఎతకడానికి కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు, చెప్తారు, కావాలని చెప్తూ ఉంటారు. కాబట్టి నీ ప్రేమతో ఆ అమ్మాయిని గెలుచుకున్నావు కాబట్టి ఆ ప్రేమను కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో నీ కళ్ళని, నీ మనసు సాక్షిని నమ్మటానికి ప్రయత్నం చేయి. చెప్పుడు మాటలని తీసి పక్కన పెట్టేసి ఆ అమ్మాయి తన పద్ధతిని మార్చుకునే వస్తుంది. అంటే తప్పులు చేసి కాదు, ఆ పద్ధతులు ఉంటాయి చూడు, ఆ తొందరపాటుతనం, ఆ వ్యవహారాలు, ఆ తెలియనితనము, తొందరగా మాట్లాడటం, అవన్నీ మార్చుకుని నీ దగ్గరకు వస్తానంటుంది. ఓపెన్ హార్ట్తో ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయి. మీరు కూడా యాక్సెప్ట్ చేయాలండి. కేసులు ఏమి ఉండవు, కానీ వాళ్ళిద్దరూ కావాలనుకుంటున్నారు కాబట్టి ఈ గొడవ వల్ల వాళ్ళు విడిపోవటానికి వీల్లేదు. సార్ భవిష్యత్తులో ఏమన్నా ఇటువంటి మళ్ళీ మాట్లాడదాం, లాయర్ మేడం చెప్తారు అవి. థ్యాంక్ యూ సార్. మేడం, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఒక సీరియస్ టాపిక్ ఇది. ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ రిలేషన్స్ అంటే ఇవన్నీ. ఈ అబ్బాయి కేసు ఒక ఎగ్జాంపుల్గా మనం మాట్లాడాలి. 5 monthsలో ఒక అమ్మాయి పరిచయం, ఒకే ఆఫీస్లో ఆ అమ్మాయి వెళ్ళిపోవడం, ఆ అమ్మాయికి జాబ్ పోవడం, కొత్త జాబ్ ఈయనే చూపించడం, ఆ జాబ్ ఇంట్లో ఒప్పించడం, ఫంక్షన్లకు అటెండ్ చేయించడం, ఒక ఇల్లు తీసుకొని భార్యాభర్తలం అని చెప్పి ఒక ఇల్లు తీసుకోవడం. ఇల్లు తీసుకోవడం అనేది కామనేనండి. ఎప్పుడన్నా కానీ ఇల్లు ఎట్లా తీసుకుంటున్నారంటే దానికి ఒక పేరు పెట్టుకుంటున్నారు, డంకో డింకో ఏదో ఉంటుంది. పిల్లల్ని కనరు, ఓన్లీ ఫిజికల్గా ఎంజాయ్ చేయడం కోసమనే వీళ్ళు ఇలాంటి కేసులు ఫైల్ చేయరు. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే బ్లాక్మెయిలింగ్ సిస్టమ్ ఉందో, మనం మ్యారేజ్ చేసుకోవడానికి ప్రీనిప్టల్ అగ్రిమెంట్ అని ఒకటి, ఎట్లా 498 డీవీసీలు, డౌరీ హెరాస్మెంట్లు వేయకుండా ఉండడానికి ఒక అగ్రిమెంటు మనకి ఇండియాలో లేదు, కానీ అలాంటి ఒక సిస్టమ్ ఫాలో అవుదాం అనుకుంటున్నారు. ఈ సహజీవనం అనే పేరుకి ఇంకొక సిస్టమ్ పెట్టారు, పిల్లల్ని కనకుండా ఫిజికల్గా కొంతకాలం కలిసి ఉండడానికి. వీళ్ళు ఆ ఏడుపు ఏడ్చినా పర్వాలే, సొసైటీలో బతకాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయని మనం అనుకుంటాం. ఎప్పుడు ఆ కండిషన్లు కావాలి, ఆ బెనిఫిట్స్ కావాలి, కానీ ఎంజాయ్మెంట్ మాత్రం అడ్వాన్స్డ్ కల్చర్లో కావాలి. ప్రజెంట్ ఇదే జరిగింది వీళ్ళ కేసులో. ఇక్కడేదో మనం హడావుడిగా కౌన్సిలింగ్ ఇచ్చేసి మీరు కలిసి వెళ్ళిపోండి అబ్బాయి భయపడుతున్నది కేసుకి. మనకి వీళ్ళకి ఈ స్టేజ్ దొరికింది కాబట్టి మనం ఏదో సెటిల్ చేసి పంపించినా కూడా వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు మాట్లాడుతున్నది మనకు అన్నీ తెలుసా తెలియదా పక్కన పెడితే, ఒక ఆడపిల్ల సొసైటీలో జాగ్రత్త పడాలి. ఆడపిల్ల కంటే మగపిల్లోడు డబల్ జాగ్రత్త పడాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డరు ఇలాంటి దరిద్రమైన కేసుల్లో అబ్బాయిలకి అగైనెస్ట్గానే ఉంది. ఈ మధ్య ఒక సినిమా మేడం, కోర్టు మూవీ, దాని గురించి చెప్పొచ్చు, ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ మూవీ అని నేను అనుకుంటున్నా. అందులో ప్లస్ మైనస్ క్లైమాక్స్లు పక్కన పెడితే లీగాలిటీ గురించి తెలుసుకోవడం ప్రాథమిక బాధ్యత. ఎవరి కోసం చేస్తున్నారు చట్టాలు? మీకోసం.
ఒక మైనర్ అమ్మాయిని టచ్ చేస్తే జీవితాలు సర్వనాశనం అయిపోతే ఆ అమ్మాయే వచ్చి మీ మీద పడినా కూడా. కాబట్టి మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు. అమ్మాయిల జోలికి వెళ్ళొచ్చా? అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే ఒక ఎగ్జాంపుల్. మీ జీవితాన్ని బలవంతంగా తీసుకొచ్చి ఒక హార్ట్ అటాక్ ఉన్న తండ్రిని, ఓ రియల్గా లవ్ చేశానని చెప్తున్న ఒక లవర్ని వణికిచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టారు. అంటే ఒక పర్ఫెక్ట్ వ్యక్తిని చూస్ చేసుకోవాలంటే 3 నెలలు 5 నెలలు కాదు నాన్న, మినిమం 2 years. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో చూస్తే ఇలాంటి బైకులు, ఇలాంటి సినిమాలు, ఇలాంటి నీతో పాటు ఉన్న రూమ్స్ ఏంటో బయటపడేవి. చూడగానే అందంగా ఉంది, సెట్ అయింది, లేకపోతే ఎవడో లవర్స్ లేరు, ఏదో లవరు గుంపులో గోవిందాలో ఒకటి ఉండాలి కాబట్టి సొసైటీ కోసం, లేకపోతే ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి ఒకళ్ళు ఉండాలి అనుకుంటే జెంట్స్గా మీ జీవితాలే సర్వనాశనం అవుతాయి. ఈ రోజున అమ్మాయి కానీ వాళ్ళ అమ్మ కానీ మాట్లాడుతున్న టాపిక్ రేప్ కేసు ఫైల్ చేస్తామని. ఇందాక సార్ మాట్లాడారు, ఎవరన్నా మాట్లాడతారు ఇది రేప్ కిందకి రాదు కదా అని. రేపు వేరు, వాళ్ళు చెప్తున్న కేసు వేరు. రేప్ అంటే అవతల వ్యక్తికి ఇష్టం లేకుండా ఫోర్స్ఫుల్గా చేయడాన్ని రేప్ అంటారు. లీగల్గా ఎవరినో సలహా అడిగి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. రేప్ కేసు అని వాళ్ళు మాట్లాడుతున్నది IPC సెక్షన్ 376(2)(n). ఏంటి ఈ సెక్షను? పెళ్లి చేసుకుంటామని చెప్పి నమ్మించి ఫిజికల్గా కలవటం. ఆ కలవటం ఎట్లా ఉంటుందంటే ఓయో రూమ్లో, అది అమ్మాయి కూడా పిలవచ్చు. మ్యాక్సిమం 90% కేసుల్లో ఇక్కడ వీళ్ళిద్దరూ క్రిమినల్స్, తర్వాత మాట్లాడతా. ఇది ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడితే 90% కేసుల్లో అమ్మాయిలే రూమ్స్కి పిలుస్తారు, అమ్మాయిలే రూమ్స్ బుక్ చేయమని మిమ్మల్ని ప్రోవోక్ చేస్తారు. దయచేసి రూమ్స్కి వెళ్ళకండి, రూమ్స్ బుక్ చేయకండి, అసలు ఫిజికల్ రిలేషన్కి వెళ్ళకండి. మీరు పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయితేనే ఈ పని చేయండి. ఒకవేళ ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నా మీరేం చేయలేరు. మేడం నేను రియల్గా లవ్ చేశాను, రియల్గా కలిసాను, నాకు ఈ అమ్మాయి కావాలండి అంటే ఆ అమ్మాయి నాకు వద్దు, ఇతను నన్ను చీట్ చేస్తున్నాడు, ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇతనితో ఉంటే నాకు చాలా సఫగేటింగ్గా ఉంది అంటే, మేడం నాకు ఇష్టం అండి, నేను చేసుకుంటాను, నేను ఫిజికల్గా కలిశాను, నేను భర్త అని సొసైటీకి చెప్పేసుకున్నాను అంటే కుదరదు. చట్టాలు అలా ఉన్నాయి. మార్చాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ ఆడపిల్లలకి ఫేవరబుల్గానే ఇలాంటి కేసుల్లో ఉన్నాయి. మీరు ఒక 5 ఏళ్ళు కలిసి తిరిగేసి సహజీవనం చేసి అమ్మాయికి ఇష్టం లేకపోయినా మీరు ఫోర్స్ఫుల్గా పెళ్లి చేసుకోలేరు. అమ్మాయి చేసుకోగలదా అంటే అమ్మాయి చేసుకోగలదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన సెక్షన్, ఆ సెక్షన్ మీద అబ్బాయి ఫైట్ చేస్తే జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. పోలీసులు ఏం చేయలేకపోతున్నారు, జడ్జెస్ ఏం చేయలేకపోతున్నారు హైకోర్టుకి వెళ్ళేదాకా. ఈలోపు మినిమం 5 years ఇప్పుడు నేను చెప్పిన ఈ 376(2) కేసు మీద పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సహజీవనమో ఫిజికల్ రిలేషనో కలిసి ఉండడమో ప్రెగ్నెన్సీ తేవడమో చేస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం బెటరు. చేసుకొని మిగతా 498 DVC వైఫ్ అండ్ హస్బెండ్ కేసులు ఏవైతే ఉంటాయో అవి. లేదు మేడం ఇలాంటి క్యారెక్టర్లెస్ అమ్మాయి నాకు వద్దంటే నిజాయితీగా ఫైట్ చేయండి, టైం మాత్రం పడుతుంది. మరి ఆ కేసు నడుస్తుండగా పెళ్లి చేసుకోవచ్చా అంటే చేసుకోండి, వేరే అమ్మాయిని ఎవరినైనా పెళ్లి చేసుకోండి. ఆ కేసు అనేది మీరు చేసిన క్రైమ్కి పనిష్మెంట్కి సంబంధించి. ఇక మీ లైఫ్ మీకు ఉంటుంది, ఆవిడ లైఫ్ ఆవిడకు ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఆ చట్టం గురించి తెలుసుకొని వచ్చి మేము రేప్ కేసు పెడతాము అనేది మాట్లాడుతున్నారు. దానికి భయపడి అతను ఇక్కడికి వచ్చాడు తప్ప, లేకపోతే అతను ఆరాంగా ఇలా దులిపేసుకుని వెళ్ళిపోయేవాడు. ఇక్కడ ఈ కేసులో నిజంగా అబ్బాయి మంచోడు అయితే కనుక 100% అబ్బాయికి ఫేవరబుల్గా మనం మాట్లాడి వీళ్ళకి కావాల్సిన కౌన్సిలింగు, వార్నింగు చెప్పి పంపించేవాళ్ళం. అబ్బాయి క్యారెక్టర్లెస్సే. అదేంటి మేడం రియల్గా లవ్ చేశాడు, నాకు రియల్గా అనిపించట్లా. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒక అమ్మాయిని చూశాడు, గబగబా చేసేసుకుంటాడు, గబగబా అన్నీ అయిపోయినాయి, అన్నీ వాడేసుకున్నాడు ఓ రకంగా ఆ పిల్లని. అలాంటి ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసుకుని భార్య అని భూప్రపంచంలో ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. భార్య అనేది ఒక స్వీట్ అవార్డు కింద లెక్క అమ్మాయికి. అది పెళ్ళైతేనే చెప్పాలి. పెళ్ళవకుండా చెప్పేసుకున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి? అంత అవసరం ఏంటి? ఓ రూమ్ తీసుకోవాలంటే భార్యాభర్తలం అనే చెప్పాలి, వేరే ఆప్షన్లే. అలా చెప్పి పెళ్లి చేసుకునేటప్పుడు ఇంట్లో ఒప్పుకున్నారుగా, చేసేసుకోవచ్చుగా. చేసుకొని ఈ దుకాణం ఏదో పెట్టుకుంటే చెంప పగల కొట్టేవాడివి, ఎవరి బైకే ఎక్కుతున్నావు నువ్వని. లేదా ఆవిడ ఇంకో బైక్ ఎక్కకుండా ఏమండి మీరు ఎక్కడున్నారో వచ్చి నన్ను పికప్ చేసుకోండి అనేది. అర్థం అవుతుందా? మీకు ఆ రైట్సే లేవు. నువ్వు ఖచ్చితంగా అలాంటి కేసుకి వెళ్ళాల్సిన వ్యక్తివి. ఇలా ఉండే వాళ్ళ కోసమే చెప్తున్నామండి, దయచేసి లిమిట్స్ ఫాలో అవ్వండి. జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. బోల్డ్ అంతమంది. మీరు నాంపల్లి కోర్టుకి వెళ్ళండి, హైదరాబాద్లో తెలుస్తుంది. సెషన్ కోర్టులో 50% కేసులు ఇవే నడుస్తున్నాయి. ఒక మైనర్ అమ్మాయిని టచ్ చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఆ మధ్య సినిమా చూశారు కదా, చూసుంటే కనుక, చూడకపోతే చూడండి. బేసిక్ లా గురించి తెలుసుకుంటే, మీకోసం చేసిన చట్టాల గురించి మీరు తెలుసుకోకపోతే సర్వనాశనం అయిపోతారు. ఇలా ఏదో టీవీ షోలో మీకు కొంత అవేర్నెస్ తీసుకొస్తున్నాం తప్ప బేసిక్గా అమ్మాయిల విషయాల్లో ఏ స్టేజ్లోనన్నా జాగ్రత్త పడండి. మీరు పర్ఫెక్ట్ కాదు,
మంచి లవరు కాదు, మంచి కొడుకు కాదు, బంజి భర్త అవుతావని నేను అనుకోవట్లే. ఇంకా పైగా ఎదురు కండిషన్లో పెడుతున్నావు. ఎందుకు పెడతావు నువ్వు? ఏం చేసావని పెడతావు? ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయి వాడి పడేసావు. వాడేసి నాకు కండిషన్లు కావాలి మేడం, హామీలు కావాలంటే ఎట్లా కుదురుతుంది? ఏదైనా మీ నాన్నగారి ముఖం చూసి మేము ఆగాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బ్లాక్మెయిలింగ్ పర్సన్స్. మీకు అర్థమవుతుందా? జీవితకాలం నీకు కోర్టు వేసే పనిష్మెంట్ కంటే వీళ్ళు వేసే పనిష్మెంట్ చాలా దారుణమైంది. పర్ఫెక్ట్ వాళ్ళు దొరికారు నీకు. ఒక ఆడపిల్ల ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇందాక రమ్య మేడం చెప్పారు, ఆడపిల్లలు జాగ్రత్త పడాలి, మగపిల్లలు డబల్ జాగ్రత్త పడాలి అని. అర్థమవుతుందా? డబల్ జాగ్రత్త నువ్వు పడాలి, అసలు జాగ్రత్తే పడాల. లైఫ్ ఫసక్ అంటున్నారు కదా అది. అమ్మా నీకు నమస్కారం. ప్రెసెంట్ ట్రెండ్కి పర్ఫెక్ట్ మహిళవి. మీ అమ్మకి అవార్డు కూడా ఇవ్వచ్చు. ఎంత నంగనాచులు మీ ఇద్దరు. బేసిక్ జాగ్రత్త ఉండదా మీకు? ఒక అబ్బాయి పరిచయం అయ్యి 3 నెలల్లో ఇంటికి తీసుకెళ్లాడు, పరిచయం చేశాడు, పెళ్లి చేసుకుంటాను అన్నాడు, రూమ్ తీసుకున్నాడు, సర్దుకొని వెళ్ళిపోతావా? రేపొద్దు పెళ్లి చేసుకోకపోతే ఏంటి పరిస్థితి? న్యూడ్ ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని అబ్బాయి బ్లాక్మెయిల్ చేస్తే ఏంటి పరిస్థితి? మీరు వేసే కేసుకి వాళ్ళు భయపడిపోయి వచ్చేస్తారా? ఇవన్నీ నడుస్తున్నాయి తెలుసా బయట. రీసెంట్ మేడం ఒక అమ్మాయి ఇలా బాయ్ ఫ్రెండ్తో తిరిగి ఫొటోస్ వీడియోలు అతను తీయడం వల్ల సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళ నాన్న తీసి కాపాడాడు ఆ పిల్లని. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక చేస్తున్నారు వాళ్ళు. ఆ వీడియోలు ఎక్కడుని ఆ ఫోన్ కూడా మార్చేశాడు ఆ వెధవ. ఆ ఫోన్ బయటికి తీసుకురావట్లా, పోలీసులు కొడుతున్నా బయటికి తీసుకురావట్లా ఫోన్ని. జీవితకాలం ఆ పిల్లకి నరకమేగా. డిప్రెషన్లో ఉంది ఆ పిల్ల ప్రెసెంట్. మీకు బుద్ధి ఉండదా? వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అని? ఒక్క 10 నిమిషాల ఎంజాయ్మెంట్ కోసం ఆడపిల్లలు మీ జీవితాలు మీరు సర్వనాశనం చేసుకోకండి. మిమ్మల్ని మేమెవరం కాపాడలేం. ఉంది ఒక కేసు వేసుకొని కోర్టులు చుట్టూ తిరగండి. కేసు వేసుకుంటే ఏం కాపురం నిలబడుతుందా, పెళ్లి జరిగిద్దా? మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోకపోతే ఏ పోలీసులు వస్తారు, ఏ లాయర్లు వస్తారు, ఏ తల్లిదండ్రులు వస్తారు? ఎంతసేపు మీకు ఇదే పని? పిచ్చి ఏంటంటే వీడియోలు తీసుకుంటున్నారు వీళ్ళు. ఆ పడుకునేటప్పుడు, ఆ ఫిజికల్ రిలేషన్స్ అప్పుడు, ఆ బట్టలు తీసేసినప్పుడు. ఇంకొకసారి ఇలాంటివి జరిగితే మీరు సూసైడ్లు చేసుకోవడమే తప్ప, మీ తల్లిదండ్రులు ఏడవడం తప్ప ఇక్కడ ఎవడో కాపాడడానికి ప్రతిసారి ఉండరు. దయచేసి ఇది రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎవరు అలా పర్సనల్ ఫోటోలు సొంత భర్తకి కూడా పంపించుకోకండి. లేడీస్ మీ జాగ్రత్తలో మీరు ఉండాల్సిందే. ఇక లవర్సు, బాయ్ ఫ్రెండ్స్ విషయంలో ఇంకా జాగ్రత్త పడండి. అమ్మా నీ క్యారెక్టర్కి ఒక్క మార్కు కూడా పడదు. నువ్వేమి రియల్ లవర్ కాదు. ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానుగా అన్నాడు కదండి, పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్లి చేసుకునేదాకా కూడా ఆగలేరా? పెళ్లి చేసుకుంటానన్నాడు, ఆ తర్వాత చేసే పని ఏంటో తల్లి మీరు? ఆ పనేగా. ఆ పనికి రూమ్ తీసుకోవడం ఎందుకు అర్జెంటుగా? ఇంకో 4 నెలలు అయితే పెళ్ళే చేసుకునేవాడు. రేపొద్దుడు చేసుకోకపోతే నా పరిస్థితి ఏంటని ఆలోచించాలి కదమ్మా. బేసిక్ నాలెడ్జ్గా చెప్పాడు కదమ్మా. ఇప్పుడు చేసుకోని అంటున్నాడు, ఎళ్ళు బయట పో, ఎళ్ళు వేసుకో కేసు. ఏం కేసు వేసుకుంటావు? ఆ పిల్లోడికి ఫ్రీ సర్వీస్ చేస్తాను నేను. పో బయటికి వెళ్ళి కేసు వేసుకో. నా నుంచి అందరూ మాట్లాడేది ఏంటి? మీరు ఇలా మాట్లాడే అర్హత మీకు లేదు, బతువులు ఆడుకోండి వాళ్ళని అని అడుగుతున్నాం. మీరు అది వదిలేసి స్టిల్ ఇప్పటికీ అమ్మాయి అలా మాట్లాడుతుంది అంటే అతను కేసులు వేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేస్తారా? ఎవడ క్లాసు? బలవంతంగా పెళ్లి చేయమని ఎవడ అనట్లే. నువ్వు మేజర్ వేగా, ఫిజికల్ రిలేషన్ నీకు తెలుసుగా ఏం జరుగుతుందో ఆ రూమ్లోకి వెళ్తే అని. పెళ్లి చేసుకుంటాను అన్నాడు కాబట్టి వెళ్ళిపోయానండి, అన్నీ అర్పించానండి, మీరు కాపాడని అంటే కుదరదు. చట్ట ప్రకారం అట్లా చేయడం కుదరదు. నువ్వేంటి తల్లి అంత చండాలంగా ఉన్నావు? ఏం తల్లివమ్మా? కూతురు ఏం చేస్తుందో చూసుకోవా? మేము ఈ స్టేజ్ మీద లేడీస్ని ఏం పచ్చలు ఆడతామో తెలుసా? సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకండి, మిమ్మల్ని మీరు పోషించుకునేలాగా బతకండి అని. ఆ పిల్ల ఆ పని చేస్తున్నప్పుడు క్యారెక్టర్ ఒకటి ఉండాలి కదా. పెళ్లి చేసుకుంటాను మేడం, ఇద్దరు ఒప్పుకున్నారు మేడం. ఇప్పుడు చేసుకోని అంటున్నాడు, దొబ్బేయండి ఇక్కడ నుంచి. చేసుకోడా అబ్బాయి, దొబ్బేయి. అది మీరు చేయాల్సిన పని. ఎందుకంటే మీరు ఎట్లా అంత అధ్వానంగా ఉన్నారో అతను అంతే. మీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ కింద లెక్క. మా అమ్మాయి జీవితం నాశనం అయితే చేసుకోవాలి. ఆ అబ్బాయి ఏదో కండిషన్లు అడుగుతున్నాడు, చెప్పండి. నా మమ్మల్ని చూసి ఏం చేయండి. ఈసారి ఏమైనా తెచ్చి నేను తెచ్చాను మా అమ్మాయిని, నీ దాకా కానీ రానియ్యాను. కూర్చోండి, మేము అడుగుతాం. అతని డిమాండ్స్ ఏంటో అడుగుతాం. కూర్చోండి. కూర్చో. చూడమ్మా, మీ ఇద్దరిని దొందే అంటారు. నువ్వు క్యారెక్టర్లెస్సే, ఈవిడ క్యారెక్టర్లెస్సే. ఈవిడికి ఏం మార్కులు లేవు, నీకు ఏం మార్కులు లేవు. కానీ ఆ అమ్మాయికి చట్టం ఫేవరబుల్గా ఉంది. వాళ్ళు ఆల్రెడీ అది తెలుసుకొని వచ్చారు. ఇన్ కేస్ ఆ అమ్మాయి కేసులు ఫైల్ చేస్తే మీ నాన్నగారు ఆల్రెడీ ఇప్పుడే వీక్గా ఉన్నారు, ఇంకా ఎంత డ్యామేజ్ అవుతారో డౌట్. మీ నాన్నగారికే కదా నువ్వు భయపడుతున్నావు. నువ్వు చేసిన తప్పుకి ఎంజాయ్మెంట్కి పనిష్మెంట్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే. ఆ కేసు కంటే ఇది బెటర్. అర్థమవుతుందా? ఏంటి నీ కండిషన్స్? నీకేం కావాలి అసలు? వాళ్ళ దగ్గర నుంచి ఏం హామీ కావాలి? లీగల్గా మీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ రూపంలో అంటే ఏంటి? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? బైక్లు ఎక్కకూడదు, అబ్బాయిలతో మాట్లాడకూడదు, ఇట్లా ఏమైనా ఉన్నాయా నీకు డిమాండ్స్?
అంటే వేరొక రిలేషన్ అనేది ఏమీ ఉండకూడదు అనమాట. అది కానీ తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజే వదిలేస్తారు. ఆ రోజు వదిలేస్తాను. ఏమ్మా మీరిద్దరు దానికి ఒప్పుకుంటున్నారా? ఈ వీడియోనే ఒక ఎగ్జాంపుల్. ఆ అబ్బాయి అలా తీసుకెళ్లి వీడియో కోర్టులో వేసుకుంటాడు. మళ్ళీ మీరు కేసులు వేస్తాం అది ఇస్తామని బ్లాక్మెయిల్ చేయడానికి లేదు. ఒకవేళ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మీరు బయటికి వెళ్ళి మీరంతా ఒక మాట అనుకోని ఇప్పుడు రాసిస్తారు కాబట్టి, పెళ్ళి అయిన తర్వాత మీ అమ్మాయి ఎవడ బైక్ ఎక్కినా ఎవరితోనన్నా అక్రమ సంబంధాలు పెట్టుకున్నా ఆ అబ్బాయి అలా తీసుకెళ్లి కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు. మీరు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వాల్సిందే, ఎటువంటి డిమాండ్స్, కాంపెన్సేషన్, నష్టపరిహారం లేకుండా. దానికి మీకు ఓకేనా? మీరు చాలా హక్కులు వదిలేసుకుంటున్నారు, దానికి రెడీ అయినా పెళ్ళి అయితే చాలు మీకు. మా అమ్మాయి ఇట్లా బాగుంటే చాలు మేడం, నాకు అదే చాలు. అలాగే నువ్వు ఇది ఇక్కడితో మర్చిపో. అనుమానించటం, బైక్ వెళ్ళి ఎక్కింది కదా ఎవడ బైక్ ఎక్కినా అదే పని అనుకోకండి. బయటికి వెళ్ళి జాబులు చేసే వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ అవసరాలు ఉంటాయి. బైక్ ఎక్కినంత మాత్రమే తప్పు కాదు. ఆ బైక్ ఎందుకు ఎక్కింది, ఏ అవసరానికి ఎక్కింది, కూర్చున్న విధానం ఏంటి, ఇవి కూడా ఆలోచించుకోవాలి. ఆ అమ్మాయి ఎందా నుంచి మొత్తుకున్నది ఏంటి? నమ్మకం నమ్మకం నమ్మకం. నమ్మకమే లేదు అతనికి అంటుంది. ఇంకొకసారి అనవసరంగా అనుమానించకండి. నిజం ఏంటో కనుక్కున్నాక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నిజం కనుక్కోకుండా ఇమాజినేషన్ చేసుకొని ఎజంప్షన్స్లో డెసిషన్ తీసుకొని కాపురాలను నాశనం చేసుకోవద్దు. అర్థమవుతుందా? సరే. సార్ మీరేమంటారు చెప్పండి సార్. మీ డిసిషన్ ఏమన్నా సార్? మేము అనుకుంటున్నాం వీళ్ళిద్దరూ చేసిన మిస్టేక్కి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. సో రేపొద్దుట అలా ఏం కేసు లేకుండా మీ అబ్బాయి మమ్మల్ని నమ్ముకొని వచ్చాడు కాబట్టి ఒక అగ్రిమెంట్ రాసి సైన్లు పెట్టిస్తాను. మీరు మంచి ముహూర్తం చూసి ముందు పెళ్లి చేయండి. పెళ్లి అవ్వకుండా భార్యాభర్తలు అనకండి దయచేసి. మేడం ఇంతేనండి కేసు. ఓకేనా? క్లియర్ కదా, క్లారిటీ కదా? ఏ న్యాయం కోసం అయితే వచ్చావో దాని గురించి డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం కరెక్ట్గా చెప్పారుగా. ఏమ్మా ఇక మీదట కరెక్ట్గా ఉండండి, హ్యాపీగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. ఓకేనా? బయట అగ్రిమెంట్ ప్రిపేర్ చేస్తారు, సైన్ చేస్తాం. జాగ్రత్త, వెళ్ళండి. మీ ఆరోగ్యం జాగ్రత్త అండి. వచ్చిన జంట చేసిన తప్పుల్ని క్లియర్ చేసి నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.